విత్ రవి. దేశ ఆర్థిక వ్యవస్థకు మనం వెన్నెముకగా చెప్పుకునేటువంటి ఐటీ రంగంలో ఇప్పుడు ఉద్యోగుల మనసుల్లో మాత్రం అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే జీవితానికి ఒక భరోసా అని అభిప్రాయం కూడా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ డోర్ నియామకాలు జరుగుతున్నాయి అనే ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు మహిళా ఉద్యోగులపైన వివక్ష ఉంది అనే మరో విమర్శ కూడా వినిపిస్తుంది. కొన్ని సంస్థల్లో ఇంతకుముందు మత మార్పిడి కూడా జరిగాయనే ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ఇక మరికొన్ని చోట్ల ప్రాంతీయ భేదాభిప్రాయాలు ఉన్నాయనే చర్చలు కూడా నడుస్తున్నాయి. అయితే సెలవు అడగాలంటే కూడా ఉద్యోగుల్లో ఒక భయం నెలకొంది. నచ్చకపోతే ఉద్యోగం పోతుందా అనే ఒక ఆందోళన కూడా వాళ్ళలో కనిపిస్తుంది. ప్రతిభ కంటే రాజకీయాలు, గ్రూపిజమే ఇప్పుడు ఎక్కువగా ప్రాధాన్యం పొందుతున్నాయా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అసలు ఐటీ రంగంలో నిజంగా ఏం జరుగుతోంది? ఉద్యోగుల భద్రత, హక్కులు ఎంతవరకు కాపాడబడుతున్నాయి? చట్టాలున్నా ఎందుకు అవి అమలు చేసేందుకు కనిపించడం లేదు? ఈ అన్ని విమర్శలకు ఈరోజు మనం చర్చించుకుందాం. ఈరోజు మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి నిర్మల్ అక్కరాజు గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. ఆయనతో పాటు సురేన్ పోరూరి గారు, డైరెక్టర్ ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ కోడింగ్ సొల్యూషన్స్. ఇక భావన గారు ఐటీ ఎంప్లాయ్, తర్వాత హరీష్ గారు ఐటీ ఎంప్లాయ్ ఉన్నారు. వీళ్ళ గురించి మనం పరిచయం చేసేటప్పుడు ముందుగా ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా భావన గారి దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాం. భావన గారు రీసెంట్గా ఐటీ టెక్ మహీంద్రా కంపెనీలో ఆవిడ ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఆవిడకు సంబంధించి తన పాప ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి టెక్ మహీంద్రా కంపెనీలో 3 రోజులు లీవ్ తీసుకున్నారు. 3 రోజులు లీవ్ తీసుకోవడంతో ఇమ్మీడియట్గా ఆవిడ ఆఫీస్కి వచ్చిన తర్వాత మిమ్మల్ని టర్మినేట్ చేస్తున్నామని చెప్పి ఆఫీస్లో ఆవిడకి చెప్పారు. అయితే ఇక్కడ ఆఫీస్లో కూడా కొన్ని రోజుల నుంచి ఆవిడకు అనేక రకమైనటువంటి అవమానాలు కూడా ఎదురవుతున్నాయి. అసలు ఏంటి ఆవిడ ఎదుర్కొంటున్నట్టు అవమానాలు? ఎందుకు టెక్ మహీంద్రా కంపెనీ ఇమ్మీడియట్గా టర్మినేట్ చేసింది? ఈ వివరాలు ముందుగా ఆమెను అడిగి తెలుసుకున్న తర్వాత ఒక్కసారి మనం ప్యానెల్లో వాళ్ళ దగ్గరికి వెళ్దాం. భావన గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. అంటే మీరు ఒక టెక్ మహీంద్రా లాంటి ఒక మంచి కంపెనీ మీద ఒక అలిగేషన్ వేశారు. అయితే అది చాలామంది ఏమనుకున్నారంటే మీరు ఆఫీస్కి వెళ్ళినందుకు మిమ్మల్ని తీసేశారు, కానీ మీరు డైరెక్ట్గా కంపెనీ మీద అలిగేషన్ వేస్తున్నారని. అసలు ఏం జరిగింది నిజంగా? అసలు మెడికల్ లీవ్స్ తీసుకోలేదని నేను ఎప్పుడు చెప్పలేదండి. యూ కెన్ చెక్ ఆల్ మై వీడియోస్. సో నేను మెడికల్ లీవ్స్ తీసుకోవడం కానీ నన్ను టర్మినేట్ చేయడం కానీ వాజ్ నెవర్ అ క్వశ్చన్. I'm telling you that the process through which they have removed me from the organization is more alarming అనేది నేను ఫస్ట్ నుంచి క్వశ్చన్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ మీరు అవమానాలు అలా కాదు, ఇట్ ఈస్ నాట్ కాల్డ్ ఇస్ అవమానాలు అలా అని చెప్పలేము. ఇట్ ఈస్ సిమిలర్ మిస్అండర్స్టాండింగ్స్ ఆర్ దట్ ఈస్ దేర్ వర్క్ కల్చర్ మేబీ విచ్ ఐఎమ్ నాట్ యూస్ టు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు వాట్ మేడ్ మీ టు గో టు ద మీడియా అలా అని అడిగితే కన్సర్న్ ఏంటి అని అంటే సార్, మీరు చూస్తే ఇప్పుడు ఉద్యోగి దేనికి లీవ్ తీసుకుంటున్నారు అనేది మీరు కన్సిడర్ చేయాలి కదా. ఇప్పుడు తను సరదాగా లీవ్ తీసుకుంటుందా లేకపోతే నిజంగా నీడుండి లీవ్ తీసుకుంటుందా అనేది మీరు కన్సిడర్ చేయాలి. సో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ నేను ఆఫీస్లోనే కళ్ళు తిరిగి పడిపోయాను. టెక్ మహీంద్రా యూనివర్సిటీలో ఉన్న డామ్స్ అనే వాళ్ళ ఇంటర్నల్ హాస్పిటల్కి నన్ను తీసుకెళ్లారు. అది తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు బేసిక్ ఇంజెక్షన్స్ లైక్ జోఫర్ ఇంకా బుస్కోపాన్ అది చేసి వాళ్ళు నన్ను ఆవిడకి లెఫ్ట్ హ్యాండ్ ఇంకా కాలు వణుకుతున్నాయి, నాకు ఫర్దర్ ట్రీట్మెంట్ ఇక్కడ చేయడానికి అవ్వదు, లెటెస్ట్ షిఫ్ట్ హర్ టు బెటర్ ప్లేస్ అని చెప్పి మల్లారెడ్డికి వాళ్ళ దగ్గర ఉన్న అంబులెన్స్లోనే నన్ను పంపించారు. సో విచ్ ఇస్ వెరీ క్లియర్ దట్ ఐ వాజ్ అన్వెల్ ఇన్ ది ఆఫీస్ ఇట్ సెల్ఫ్. సో అన్కాన్షియస్ బై ది టైం నేను మల్లారెడ్డి వెళ్ళేసరికి కంప్లీట్గా అన్కాన్షియస్ ఉన్నాను. నన్ను ఎవరో లిఫ్ట్ చేసి నన్ను తీసుకెళ్ళి స్ట్రక్చర్ మీద పడుకోబెట్టి ద ట్రీట్మెంట్ వాజ్ స్టార్టెడ్. చెప్పారు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సర్వికల్ స్పాండిలైసిస్ అయి ఉండొచ్చు అండ్ ప్రీవియస్ మెడికల్ హిస్టరీ వల్ల కూడా అయి ఉండొచ్చు అని చెప్పారు. సో దానికోసం నాకు 20 సెషన్స్ ఆఫ్ ఫిజియోథెరపీ సజెస్ట్ చేశారు. నిజంగా నేను మళ్ళీ వర్క్ వెళ్ళిపోవాలి కదా, అన్ని రోజులు చేయలేను. సో వాట్ ఐ వుడ్ డూ ఇస్, బికాస్ ఇది ట్రీట్మెంట్ టెక్ మహీంద్రాలో పడిపోవడం ఒక రోజు, తర్వాత రోజు నేను నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అండ్ ఫైనలీ ఐ గాట్ టు నో ఇట్ సర్వికల్ స్పాండిలైసిస్. ఫిజియోథెరపిస్ట్ని కలిసేసరికి 3 days పాస్ ఆన్ అయిపోయాయి. సో 10 days థెరపీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చొప్పున నేను తీసుకున్నాను. సో 10 days ఫిజియోథెరపీ సెక్షన్స్లో మధ్యలో మా హెచ్ఆర్ మాకు కాల్ చేశారు. మా టీఎల్ కాల్ చేశారు. నేను క్లియర్గా చెప్పాను, లేదండి శివ గారు ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, నాకు నిజంగా బాగాలేదు, మీరు చూసారు కదా. నేను అంటే
ఐ వాజ్ ఇన్ అ ప్రాసెస్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ ట్రైనింగ్ టు అ టీమ్. అప్పుడు చెప్పాను నాకు నిజంగా ఒంట్లో బాగాలేదండి, అందుకే నేను రాలేకపోతున్నాను, మీరు నేను ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఐఎమ్ సో సారీ టు బాదర్ యూ దట్ నేను మీ దగ్గర నుంచి లీవ్ తీసుకుంటున్నాను, నేను మిమ్మల్ని బాదర్ చేస్తున్నాను, బట్ దిస్ ఈజ్ మై కండిషన్ అని చెప్పాను. డైలీ ఐ యూస్ టు గెట్ కాల్స్ ఫ్రమ్ హర్ ఎస్ఎంఈ జువిటా అండి. డైలీ కాల్ వచ్చేది మార్నింగ్ లాగిన్ టైం కల్లా, ఐ యూ కమింగ్ టుడే ఇన్ స్పైట్ ఆఫ్ టెలింగ్ హిమ్. నాకు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ పడుతుంది లేకపోతే ఎంత పడుతుంది తెలియకు. ఫస్ట్ 1 week సజెస్ట్ చేశారు, 1 week తర్వాత వి సీ అన్ ఇంప్రూవ్మెంట్, లెట్ మీ డూ ఇట్ ఫర్ అనదర్ వీక్ సో దట్ ఇట్ విల్ బి బెటర్ అని చెప్పుకునే టైంలో దే వర్ నాట్ గివింగ్ మీ దట్ స్పేస్ టు థింక్. డైలీ మార్నింగ్ ఎప్పుడు వస్తారు అని మీరు కాల్ చేస్తే ఇట్ ఈస్ క్వైట్ అలార్మింగ్ కదా, మనకి బాధగా ఉంటుంది ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తున్నారు అని. సో మధ్యలో ఒకసారి భాగ్య గారు కాల్ చేశారు నాకు. ఐ కుడెంట్ లివ్ దట్ టైమ్ బికాస్ ఇట్స్ లేట్ నైట్ చేశారు తను. మార్నింగ్ మా హస్బెండ్ కాల్ బ్యాక్ చేసి షీఈస్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టేక్ కాల్స్ అండి, సర్వికల్ స్పాండిలైసిస్ వల్ల షీ మైట్ హ్యావ్ బ్లడ్ విజన్, అందుకని మేము షీఈస్ అండర్ మెడికేషన్, షీఈస్ గోయింగ్ త్రూ ద థెరపీ, అందుకోసం వీఆర్ అవాయిడింగ్ ఫోన్ అండ్ ల్యాప్టాప్ ఫర్ హర్ అని చాలా క్లియర్గా చెప్పారు. అప్పుడు తను అన్న మాట ఏంటంటే యు ఆర్ నాట్ అన్ ఎంప్లాయ్ ఆఫ్ టెక్ మహీంద్రా కదండి, మీరు ఎలా చెప్తారు, మీరు చెప్పడానికి పనికి రారు, మీ వైఫ్ లేచి ఫిజియోథెరపీకి రోజు హాస్పిటల్కి వెళ్తుంది కదా, లెట్ హర్ స్పీక్ ఆన్ హర్ బిహాఫ్ అని మా భాగ్య గారు చెప్పారు. నాకు అది ఇట్ వాస్ క్వైట్ అలామింగ్. ఎందుకంటే వేరే ఏ కంపెనీలో అయినా, ఇంతకుముందు చేసిన కంపెనీస్లో అయినా, ఇప్పుడు మా హస్బెండ్ కంపెనీలోనే మీరు తీసుకుంటే ఇఫ్ ఐ కాల్ దర్ మేనేజ్మెంట్ అండ్ సే మా ఆయనకి ఒంట్లో బాగలేదండి గెట్ బ్యాక్ టు యూ అని చెప్తే, ఓ అలా జరిగిందా, మీకు ఏమైనా కావాలా, లేదా మెడికల్ రీజన్సా, ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు మేనేజర్స్. In spite they were harassing me to get back to work constantly. In spite my husband talking to her, she wrote an email saying that discontinuation of the services అని ఒక మెయిల్ పంపించారు ఆ పాయింట్ ఆఫ్ టైంలో. వెరీ అలార్మింగ్. ఏంటి మేము కాల్స్ చేస్తూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం, డిస్కంటిన్యూయేషన్ అని మెయిల్ వచ్చింది ఏంటి అని. క్లియర్గా వెన్ యూ రీడ్ దట్ ఈమెయిల్ మేమేం అర్థం చేసుకున్నాం అంటే by the given timeline మీరు కనుక రాకపోతే we will terminate you from services or further action will be taken అని చెప్పారు. మళ్ళీ we have again called her back and said తను వినట్లేదు. అప్పుడు నేను మా హెచ్ఓడి రఫీ గారికి కాల్ చేసి, సార్ నేను ప్రస్తుతం కూడా ఫిజియోథెరపీ చేయించుకుంటూ హాస్పిటల్లోనే ఉన్నా, మీరు కావాలంటే నేను వీడియో కాల్ చేస్తాను, మీరు మా డాక్టర్తో కూడా మాట్లాడండి, సగం ట్రీట్మెంట్ చేయించుకొని ఒకవేళ నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి ల్యాప్టాప్ ముందు కానీ స్క్రీన్ ముందు కానీ కూర్చుంటే ఇట్ వుడ్ స్పాయిల్ మై హెడ్ మోర్. ఇప్పుడు దాకా నేను చేసుకున్న ట్రీట్మెంట్ అంతా పాడైపోతుంది, జస్ట్ గివ్ మీ టైమ్ అంటిల్ మండే వుడ్ బి ది ఎర్లియస్ట్ దట్ ఐ కెన్ కమ్ టు యూ అని చాలా క్లియర్గా చెప్పానండి. సో ఐ టుక్ మెడికల్ లీవ్, ఐ సబ్మిటెడ్ ద మెడికల్ డాక్యుమెంట్స్ టు దెమ్ అండ్ ఐ గాట్ బ్యాక్ టు ద వర్క్. మళ్ళీ నేను నార్మల్గా నా పని నేను చేసుకోవడానికి వెళ్ళిపోయాను. దేర్ వాజ్ సో మచ్ ఆఫ్ క్రిబ్బింగ్ అబౌట్ మీ టేకింగ్ లీవ్స్ అండ్ మా టీఎల్ ఏం చేస్తారు అంటే ఈ మంత్లో ఇప్పుడు మనకి జనరల్గా ఒక సిక్ లీవ్, ఒక క్యాజువల్ లీవ్ ఫర్ అ మంత్ ఉంటుంది, మాకు అలా ఉండదు. వాట్ ఎవర్ యూ టేక్ ఈజ్ అన్ అన్ప్లాన్డ్ లీవే. సో ఆయన ఏం చేశారు, టీమ్స్లో భావన అని సర్టన్ డేట్స్ ఫ్రమ్ దట్ డే అంటిల్ దిస్ డే పెట్టి అన్ప్లాన్డ్ లీవ్స్ అని టీమ్స్లో మెసేజ్ చేసి క్వశ్చన్ మార్క్స్ పెట్టారు. అండ్ అలాగే మిగతా టీం వాళ్ళు, ఇప్పుడు నా ఒక్కదాన్ని పెట్టారని చెప్పట్లేదు, 1-2 మిగతా వాళ్ళు కూడా అన్ప్లాన్ లీవ్స్ తీసుకుని ఉంటారు కదా, అన్ప్లాన్ లీవ్స్ తీసుకున్నారని ఇలా క్వశ్చన్ మార్క్ పెట్టారు అనమాట. సో హీ వాజ్ ఆస్కింగ్ అన్ ఎక్స్ప్లెనేషన్ దట్ వై వేర్ యూ టేకింగ్ అన్ప్లాన్ లీవ్స్. తనకి ఆల్రెడీ తెలుసు నాకు ఒంట్లో బాగాలేదు కాబట్టి నేను తీసుకున్నాను, వై వుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ కంటిన్యూస్లీ, అండ్ మోర్ ఓవర్ ఐ హ్యావ్ హెల్త్ కండిషన్, నాకు బాగాలేదు, వై విల్ ఐ టాక్ ఇన్ ఫారం వేర్ అదర్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. మీరు నాకు పర్సనల్గా ఒక ఈమెయిల్ పెట్టారు, అది నేను చూసుకున్నాను, నేను దానికి రివర్ట్ చేశాను, అన్వెల్లను ఏదో నేను రిప్లై ఇచ్చాను. what was why is there is a reason that you put all my personal data, na UPLs, my UPL is connected to my salary, why would you put it in the teams anedi was my question. At a point of time lo I just asked him, sir na data meer ila group lo cheyakandi, you can text me in personal tab ani cheppanu. And he was like మీరే కాదు కదండి అందరిది పెట్టాను కదా అనేది తన వర్షన్. అది కూడా wasn't sir. మోర్ ఓవర్ అది జరిగిన తర్వాత కూడా వెన్ వీ వర్ డిస్కసింగ్ ఐ వాంటెడ్ టు గో ఫర్ అ బ్రేక్. అది నా బ్రేక్సే, నా సొంత బ్రేక్స్, నేను ఎక్స్ట్రా అడిషనల్గా తీసుకున్న బ్రేక్స్ ఏవి కాదు.
నా బ్రేక్ నేను తీసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఐ వాజ్ అబౌట్ టు స్టార్ట్ ఎ డిస్కషన్ విత్ యూ అని స్టార్టెడ్ షౌటింగ్ ఆన్ ద ఫ్లోర్. నేను చెప్పాను, ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఇష్యూస్ విత్ మీ, మీరు నాతో క్యాబిన్కి వచ్చి మాట్లాడండి, మీరు ఫ్లోర్ మీద అరవడం కరెక్ట్ కాదు అని. అండ్ ఈ సెడ్ మీరు సిస్టమ్ ఆక్స్ పెట్టారు, దట్ ఈస్ నాట్ రైట్ అని అంటే నేను అన్నాను, సో సిస్టమ్ ఆక్స్ పెట్టాను ఎందుకంటే నేను 15 days తర్వాత నేను లాగిన్ అవుతున్నాను, నాకు లాగిన్ ఇష్యూ ఉంది, సిస్టమ్ ఆక్స్ పెట్టి నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొచ్చాను, యూ కాంట్ గో అవుట్ ఆన్ అ సిస్టమ్ ఆక్స్ అని అన్నారు. సో ఐ సెడ్ ఐ డెంట్ నో బికాస్ నేను మీ ప్రాసెస్కి చాలా కొత్త, దట్ ఈస్ జస్ట్ బీన్ 1 month మీ బీన్ ట్రైనింగ్లో ఉండి నాకు తెలియదు సార్ అని చెప్పాను. ఫర్ దాట్ హీ డెంట్ టాలరేట్, హీ స్టార్టెడ్ షౌటింగ్ ఆన్ ఫ్లోర్. దెన్ he himself took me to the assistant manager Sridhar. ఆయన పిలిచి he asked me ఏమైందండి. యా ఒక్క నిమిషం మన గెస్ట్ల దగ్గర కూడా వెళ్దాం. యా సురేన్ గారు చెప్పండి, నార్మల్గా చూసుకుంటే కనుక ఐటీ ఎంప్లాయీస్ ఇందాక వేయడం మాట్లాడింది మీకు వినుంటారు ఆల్రెడీ, అంటే ఏదైనా నోటీస్ పీరియడ్ ఏమైనా ఉండాలి కదా, దానికి కూడా కామన్గా ఎక్కడైనా రాసుకున్నప్పుడు నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది కదా. Sir, yeah, good evening, Andy. So it's quite unfortunate what she went through. But in general, my experience, I worked for a lot of multinational companies and all those things. I have not come across such a case where inhuman behavior. I think it's probably my experience could be an exception, but we don't know really what really happened. But most of the in case of in my team also there were a couple of similar situations where there were accidents or sick. The HR and some of the members are visited the hospital and took care of it. But I can empathize with Madam ki jarigina situation jarakodadu. But I think it seems to be an exception. Something else has happened. We don't know, and really, general ga jaragadala jarakoda kuda. Yeah. Yes. Nirmala Karaj garu. Yeah. Good evening, sir. నిర్మలా కరాజ్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. యా అంటే ఇక్కడ లీగల్గా మేడం కూడా ఒక ఎఫ్ఐఆర్ అయితే ఆల్రెడీ ఫైల్ చేసింది. అయితే దీంట్లో ఆవిడకు ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్ ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత టోటల్గా ఆవిడకి ఎలాంటి బెనిఫిట్స్ ఏమైనా అవకాశం ఉంటుందా, అంటే లీగల్గా ప్రొసీడింగ్ చేయొచ్చు ఆవిడ? అంటే యాక్చువల్గా ఇక్కడ సమస్య ఏమవుతుందంటే అండి, ఇది లేబర్ ఫస్ట్ అంటే ఒక ఐటీ ఎంప్లాయీ టెర్మినేషన్ పాలసీలో వాళ్ళని ఎప్పుడైతే చేర్చుకుంటారో ఆ రోజు కూడా ఏదైతే చేర్చుకున్న రోజు కూడా వాళ్ళ దగ్గర ఒక అగ్రిమెంట్ లాగా ఉంటుందండి. అగ్రిమెంట్ అంటే డైరెక్ట్ గా వీళ్ళకి ఏదో 3 years కాంట్రాక్ట్ ఉంటుంది, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని నేను చెప్పను. కానీ కంపెనీ వీళ్ళకి ఇచ్చేటప్పుడు ఆఫర్ లెటర్ ఇచ్చేటప్పుడే వీళ్ళకి ఒక అగ్రిమెంట్ లో ఏముంటుందంటే మేము 3 నెలల ముందు నోటీస్ ఇచ్చేసి మిమ్మల్ని తీసేయచ్చు, అదర్వైజ్ 3 నెలలు శాలరీ ఇచ్చి వీళ్ళని తీసేయచ్చు అనే దాని మీద వాళ్ళ దగ్గర రైట్స్ ఉంటాయి. అలాగే వీళ్ళు కూడా బయటికి వెళ్ళాలి అనుకుంటే, కంపెనీ మారాలి అనుకుంటే 3 months నోటీస్ పీరియడ్ లో ఉండడమో, లేకపోతే ఇప్పుడు టెక్ మహీంద్రా 3 months ఉన్నట్టు నోటీస్ పీరియడ్ లో ఉండడం, నోటీస్ పీరియడ్ లో ఉండి బయటికి వెళ్ళొచ్చు అన్నట్టు. అందుకని వీళ్ళకి 3 months శాలరీ అయితే ఇస్తుంటారండి. కంపెనీస్ కి ఏమవుతుంది అంటే వీళ్ళు లేబర్ కోర్టుకు వెళ్ళడానికో లేకపోతే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్కి వెళ్ళడానికో ఇక్కడ సమస్య ఏమవుతుంది అని అంటే, లేబర్ కోర్టులలో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ లో వీళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉన్నాయండి. శాలరీస్ ఎక్కువ ఉండేసరికి వీళ్ళు లేబర్ కోర్టుకు వెళ్ళాలా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలా అని చిన్న కన్ఫ్యూజన్ ఉందండి. ఇప్పుడు లేబర్ కోర్టులో 20,000 కన్నా ఎక్కువ శాలరీ, ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీకి 20,000 కన్నా ఎక్కువ శాలరీ ఉంది కాబట్టి వీళ్ళు లేబర్ కోర్టుకు వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంటుందండి. అంటే 2K కింద లేబర్ యాక్ట్ కింద వెళ్తాము, లేకపోతే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద వెళ్తాము అని అంటే లేబర్ కోర్టు పరిధిలోకి ఏమో వీళ్ళు రారు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ పరిధిలోకి వెళ్ళాలి అని అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ పరిధిలోకి వెళ్లే ముందు వీళ్ళు అసలు కంపెనీలో ఎంప్లాయ్ అయి ఉండాలి. కంపెనీలో ఎంప్లాయీ కాకుండా వీళ్ళు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ పరిధిలోకి రారు. ఒకవేళ ఎంప్లాయీ అయినా కూడా వీళ్ళు యూనియన్ తరఫున వెళ్లాల్సింది తప్పించి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ కి ఇండివిజువల్ గా వెళ్ళడానికి లేదు. ఈ అంటే మేడం గారి విషయం స్పెసిఫిక్ గా ఎందుకు జరిగింది అనే దాని మీద అది మేడం గారికి అంటే అక్కడ అలా ఇలాంటి జరగకూడదు, ఇందాక సార్ చెప్పి ఇలాంటి జరగకూడదు అంటే జరగదండి, జనరల్ సందర్భాల్లో జరగదు. వాళ్ళకి ఏంటంటే కంపెనీలు బాగున్నప్పుడు ఇబ్బడి ముబ్బడిగా జనాలు తీసేసుకుంటాయి, కంపెనీలు కొంచెం ఏదో చిన్న ఇబ్బందులు కలిగి ఇప్పుడు ఫారిన్ పాలసీస్ లో రకరకాల వార్స్ ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ గా దెబ్బలు తగిలినప్పుడు ఎట్లా తీసేద్దాం అనేది వాళ్ళ పాలసీ ఉంటుంది తప్పించి ఎవరిని ఉంచుకుందామని ఉందండి. అంటే ఎట్లాంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనే దాని మీద, అసలు ఎఫ్ఐఆర్ ఎలా తీసుకున్నారనే దాని మీద నేను అంటే ఎఫ్ఐఆర్ స్పెసిఫిక్ గా చూడలేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. అసలు ఎఫ్ఐఆర్ తీసుకోవచ్చా లేదా అనే దాని మీద
అంటే నన్ను టర్మినేట్ చేశారు నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ జనరల్ ఎఫ్ఐఆర్ కింద రిజిస్టర్ చేసి ఉండొచ్చు, జనరల్ ఎఫ్ఐఆర్ కింద రిజిస్టర్ చేసింది. కానీ వీళ్ళకి సమస్య ఎక్కడ వచ్చింది అంటే ఐటీ ఎంప్లాయీస్ ఎవరికి సరైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కానీ లేకపోతే ఒక చట్టాలు కానీ సరిగా లేవండి ఇండియాలో. అదే మీరు ఫారిన్ లో పనిచేస్తున్న ఐటీ ఎంప్లాయీస్ ఉంటే ఆఫ్టర్ 5 వాళ్ళ ఫోన్ జస్ట్ తీసుకెళ్లి అక్కడ పెట్టేసుకుని వెళ్ళిపోతారండి. అంటే వాళ్ళ ఇంకా ఫోన్ ని మళ్ళీ మనం కాల్ చేసిన, నేను ఐటీ ఎంప్లాయీ, నేను వర్క్ చేశానండి, అంటే 10 years దాదాపు హెచ్సిఎల్ కాగ్నిజెంట్ లో వర్క్ చేశాను నేను. తర్వాత నేను లాయర్ గా వచ్చేసి నేను చేస్తున్నాను, నేను లాయర్ గా బంద్ చేసి బయటకు వచ్చేస్తాను. అంటే ఐటీ ఎంప్లాయీగా వర్క్ చేశాను కాబట్టి నేను చెప్తున్నా ఏంటంటే మనం బయట ఫారెన్ లో ఉండేది మనకుండే కల్చర్ ఏంటంటే మన వాళ్ళు 8 9 స్ట్రెచ్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ కాల్స్ అటెండ్ అయ్యి ఇలా చేస్తూ ఉండడం మన వాళ్ళు అలవాటు చేశారు. సేమ్ టైం వాళ్ళు కంపెనీస్ కూడా చేసుకోవడం అలవాటు అయిపోయి వీళ్ళకి ఒక 8 hours వర్క్, వీక్లీ 48 hours వర్క్, ఇలాంటి వర్క్ అనే పాలసీ లేదు, ఎవరు పట్టించుకోరు. పోనీ ఎందుకు పట్టించుకోరు? వీళ్ళకి ఒక యూనియన్ లేదా అని అంటే లేదు, నిజంగానే లేదు. ఒకప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నప్పుడు గవర్నమెంట్ కంపెనీస్ లేకపోతే పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ వీళ్ళందరికీ యూనియన్స్ ఉన్నాయి, కమ్యూనిస్ట్ యూనియన్స్ ఉన్నాయి, వీళ్ళందరూ చేస్తూ ఉండేవి. వీళ్ళకి మొదట్లో జీతాలు వచ్చినప్పుడు వీళ్ళందరికీ యూనియన్ అనేది ఏది పట్టలేదు. ఇప్పుడు యూనియన్ కొత్తగా వచ్చే అవకాశం కూడా లేదు. అంటే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఒక ఉద్యోగం తీసేశారు నాకు అని అంటే నేను వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలి? అదేమంటే ఒకటి కంపెనీ ఏమంటుందంటే నీ 3 months శాలరీ నీకు ఇచ్చేసాను, అయిపోయింది, నీ పని అయిపోయింది. తర్వాత వాళ్ళ లైఫ్ ఖండం అయిపోతుందన్న విషయం కంపెనీ అసలు ఆలోచించదు, దానికి అసలు పట్టదని. ఎందుకంటే వాడికి ఫారిన్ బిల్డింగ్ వస్తూ ఉంటది, నువ్వు కాకపోతే ఇంకోటి వస్తుంది. దీంట్లో రెండో పెద్ద విషయం ఏంది అని అంటే ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుందో, అంటే 20+, 18+, 15+ ఇలాంటి ఎంప్లాయీస్ ని తీసేయడానికే చూస్తారండి. ఎందుకంటే వీళ్ళకి శాలరీస్ పెరిగిపోతూ ఉంటాయి. ఈ శాలరీస్ పెరిగిన శాలరీస్ ఇవ్వాలి అనే దానికి కంపెనీస్ వల్ల ఓపిక ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ బదులు కొత్తగా ఫ్రెషర్ నో లేకపోతే ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వాడినో తీసుకుంటే వీడిని నెట్టేసుకుని వెళ్ళిపోదాము అని అనుకుంటారు. కంపెనీ ఎప్పుడు బిజినెస్ చేస్తుంది. అంటే శాలరీ తక్కువ ఇవ్వచ్చు, సీనియారిటీ ఎలాగో అయిపోయింది కాబట్టి వీళ్ళని పంపించేస్తే రూపాయలు ఇచ్చే దగ్గర 20,000 దొరుకుతాడు కదా అనే ఉద్దేశం. 20,000 అంటే ₹1,00,000 ఇచ్చే బాగా అంటే నేను మేడం గురించి స్పెసిఫిక్ గా చెప్పలేదు, నార్మల్ ఏంటంటే వీళ్ళకి 2 లక్షలు 3 లక్షలు 24 lakhs ప్యాకేజీ 30 lakhs ప్యాకేజీ ఇలా ఉండేసరికి ఏజీ పెరిగే కొద్దీ మనకి థ్రెట్ ఉంటుందండి. ఐటీ కంపెనీస్ లో ఏజీ పెరిగే కొద్దీ థ్రెట్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ 90s 95s లో చేరిన వాళ్ళ 90s 95s లో చేరిన వాళ్ళందరూ వీళ్ళకందరూ ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళు అలా వెళ్ళిపోయారు, డైరెక్టర్ పోస్ట్, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్, ఇలా వెళ్ళిపోయారు, పెద్ద పెద్ద కంపెనీలో ఉన్నారు. తర్వాత చేరిన 2004-2000 చేరిన వాళ్ళు కొంచెం దెబ్బతిన్నారండి. 2000 నుంచి 2004 దాకా చేరిన వాళ్ళు కొంచెం దెబ్బతిన్నారు. తర్వాత ఇప్పుడు మరీ చేరుతున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫ్రెషర్స్ ఏమవుతుందంటే నీ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అసలు ఈ జెన్జీ బ్యాచ్ అసలు కంపెనీనే పట్టించుకోవట్లేదు. ఎప్పుడు కంపెనీతో ప్రేమ ఉండకూడదు అనేదాన్ని ఐటీ యాజ్ ఏ ఎక్స్-ఐటీ ఎంప్లాయీగా నేను చెప్పాను, కంపెనీ మీద ప్రేమ ఉండకూడదు. నీ వర్క్ నువ్వు చేసుకో, నువ్వు బయటకు వచ్చేస్తూ ఏ రోజైనా నీ ఉద్యోగం పోయే అవకాశం ఉందని నేనైతే నమ్ముతాను ప్రగాఢంగా. కంపెనీస్ చేసే తప్ప ఒప్ప పక్కన పెడితే నీ ఉద్యోగం ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుంది నువ్వు చేయడానికి. సార్ నిర్మలా రాజు గారు, అంటే ఇప్పుడు లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి ఛాయిసెస్ ఏముండవా? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సరే ఓకే 3 months నోటీస్ పీరియడ్ ఉంటుంది, ఇచ్చారు, ఓకే. మనం జాయిన్ అయ్యేటప్పుడే ఒక బాండ్ అవి ఉంటాయి కదా ప్రొసీజర్. బాండ్ కదా ఇప్పుడు మీకు ఆఫర్ లెటర్ లోనే ఉంటుంది 3 months నోటీస్ పీరియడ్ లో నేను తీసేయచ్చు నీ శాలరీ నీకు ఇచ్చేసి. అదర్వైజ్ నువ్వు 3 months నోటీస్ పీరియడ్ లో నాకు ఏదైనా వేరే ఆఫర్ వస్తే నువ్వు 3 months నోటీస్ పీరియడ్ పెట్టి బయటకు వెళ్ళాలి. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్ లో అలాగే వీళ్ళు సైన్ చేసి ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే కొత్తగా ఇప్పుడు దీనికోసం ఏదో ఒక లేబర్ కోర్టుకో లేకపోతే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కో వెళ్లే అవకాశం లేదు, అసలు హైకోర్టుకి వెళ్లే అవకాశం మరీ లేదండి. ఎందుకంటే రిట్ చేయాలంటే నా అదర్ సైడ్ గవర్నమెంట్ ఉండాలి, ఇదంతా ప్రైవేట్ వాళ్ళు కాబట్టి అసలు హైకోర్టుకి వెళ్లే అవకాశం అసలు లేదండి. అంటే మేడం ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ చేస్తే కంప్లైంట్ తీసుకున్నారు కదా, ఎఫ్ఐఆర్ కాలేదు, కంప్లైంట్ అయితే తీసుకున్నారు. కంప్లైంట్స్ తీసుకుంటారండి. కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దాని మీద ఛార్జ్ షీట్, దాని మీద ఫైనల్ రిపోర్ట్ క్లోజర్ చేసేస్తారండి. మనతో పాటు హరీష్ ఐటీ ఎంప్లాయ్ ఉన్నారు. ఆయన కూడా సేమ్ అదే టెక్ మహీంద్రాకి సంబంధించినటువంటి కంపెనీలు టెర్మినేట్ అయ్యారు. ఆయన ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. హరీష్ గారు చెప్పండి, అసలు అంటే మేడంది ఒక రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఉందో, ఆవిడ ప్రాబ్లము, ఆవిడని తీసేశారంటున్నారు. సరే, ఆవిడ గురించి మనం మాట్లాడేటప్పుడు ముందు మీట్ ఏంటి అసలు ప్రాబ్లం? నమస్కారం అండి అక్కరాజు గారు, ప్యానెల్ అందరికీ గుడ్ ఈవినింగ్. సో మీరు అన్నట్టుగా ఇందాక చెప్పినట్టుగా ఐటీ దిగ్గజాలలో ఉన్నటువంటి ఒక పెద్ద దిగ్గజమైనటువంటి టెక్ మహీంద్రాలో మనం జాయిన్ అయ్యామంటే మన జాబ్ సెక్యూరిటీ ఉంటుందని, వాళ్ళలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఒక పద్ధతి, ఒక పాలసీస్ని ఫాలో అవుతారని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత 2-3 సందర్భాల్లో తనకి భావన గారికి అయినటువంటి ఇబ్బందుల్ని మనం చూసుకుంటే, ఒక మేనేజర్
తనకి కావాల్సినటువంటి ఈగోనో తెలియదు మనకు, అది తను చెప్పలేదు, మనం కూడా ఊహించలేం. ఏదైనా చిన్న చిన్న పాయింట్లతో నా విషయంలో చాలా జరిగినాయి. ఏంటంటే ఒకానొక మేనేజర్ ఒక మీటింగ్లో వచ్చి నా దగ్గర పవర్స్ ఉన్నాయి, నేను టర్మినేట్ చేస్తానని అన్నదాన్ని అబ్జెక్ట్ చేసినందుకు ప్రాజెక్టులను తీసి పక్కన పెట్టేస్తారు. ప్రాజెక్టులను తీసి పక్కన పెట్టేసి ఎటువంటి ప్రాజెక్టులు రాకుండా చేసే అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. పోనీ అలా ఉన్నాయి కదా అని చెప్పి మనం అలా కాదని చెప్పి వాళ్ళ ఇంటర్నల్ ఓన్ విజిల్ బ్లోయర్ పాలసీలు ఉంటాయండి. మనం విజిల్ బ్లోయర్ పాలసీని రేస్ చేసి దాన్ని క్రియేట్ చేస్తే దాన్ని కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి అవునండి ఇతను కరెక్ట్ ఉన్నాడని చెప్పినా కానీ మనకి ఎటువంటి ప్రాజెక్టులు ఎలొకేట్ చేయకుండా, ఎందుకంటే ఆ మేనేజరే ఆల్రెడీ ఒక పై స్థాయిలో ఉన్నటువంటి మేనేజర్ కింద చాలామంది మేనేజర్లు ఉంటారు. సో ఆయన భయానికి మనకి ఎటువంటి ప్రాజెక్టులు రాకుండా చేసి తర్వాత నువ్వు బెంచ్ మీద ఉన్నావు అనేది బెంచ్ కౌంట్ని ఎక్స్ట్రా చూపించి ఆ తర్వాత మిమ్మల్ని ఫోర్సిబుల్గా రిజైన్ చేయమని ప్రెషరైజ్ చేస్తున్నారు. ఇది ఎటువంటి ప్రాసెస్ అంటే వాళ్ళ ఓన్ ఇంటర్నల్ పాలసీలని, ఎన్నో రకాల ఇంటర్నల్ పాలసీస్, కోడ్ ఆఫ్ ఎథికల్ బిజినెస్ కండక్ట్స్ అంటారు, కోడ్ ఆఫ్ సపరేషన్ పాలసీస్ అంటారు, కోడ్ ఆఫ్ పాష్ పాలసీస్ అంటారు. ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి పాలసీలు ఉన్నాయి. వాటి ఓన్ ఇంటర్నల్ పాలసీలని వాళ్ళు డీవియేట్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ మీద ఇందాక అక్కరాజ్ గారు అన్నట్టు ఒక మేనేజర్ తలుచుకుంటే అంటే ఒక ఐటీ ప్రాసెస్ అనేది కరెక్ట్గా లేదు. సో దాన్ని ఏ విధంగా మనము అభివృద్ధి పరచగలుగుతాము అదే మనం కోరుకునేది. ఇప్పుడు ఒక మేనేజరేనండి నేను అనేది, అందరూ మేనేజర్లు చేయట్లేదు, 1000 మంది పనిచేస్తున్నారు, అందులో అందరికీ ఇబ్బందులు కలగవు. ఒక 10-20 మందికి 20 లేదా 100 మందికి అవ్వచ్చు, లేదా 1000 మందికి అవ్వచ్చు. ఒక మేనేజర్ కింద ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెడుతూ అలాంటి వాళ్ళని తనకి ప్రాజెక్టులోంచి తీసి పక్కన పెట్టేసి లేదండి ఇతను నాకు ఉపయోగం రాదని అంటే వాళ్ళ ఇంటర్నల్ ఓన్ పాలసీలోనే ఉన్నాయండి. ఓకే వీళ్ళకి ఒక పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ ఇవ్వాలి, ఆ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్లో ఇతను ప్రాసెస్ చేశాడా లేదా, అలాంటిది ఎటువంటి ప్రాసెస్ని డీవియేట్ చేసి ఎటువంటి మెయిల్స్ కానీ ఎటువంటి కమ్యూనికేషన్ కానీ లేకుండా తీసేస్తున్నారండి. అదే కాకుండా ఒక రూమ్లో కూర్చోబెడతారండి, ఒక రూమ్లో కూర్చోబెట్టి ఇప్పుడు నువ్వు ఇది సంతకం పెడతావా లేదంటే నేను టర్మినేట్ చేస్తాం అని భయపెడతారు. ఒక ఐటీ ఉద్యోగి బయటికి వెళ్ళి బయట ఉద్యోగాలు వస్తాయా లేదు, టర్మినేషన్ అనేది డాక్యుమెంట్లో వస్తే అతనికి వేరే ఉద్యోగాలు వస్తాయా రావా అని చెప్పి భయానికి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారండి. ఇది ఎటువంటి న్యాయం? రెండోది ఏఐ పరంగా ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పి చాలామంది అంటున్నారు, దీనికి నేను కూడా అంగీకరిస్తాను. కానీ అదే ఏఐ పరంగా ఇందాక ఆయన అన్నట్టుగా సీనియారిటీ అండి, సీనియారిటీకి ఉన్నటువంటి వాల్యూ. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ పూర్తిగా ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే దాని కింద ఒక అపూర్వ మేధాశక్తి ఉన్నటువంటి సీనియర్లు ఉండాలి, వాళ్ళని డ్రైవ్ చేసే టీం ఉండాలి. అలాంటి టీంని సీనియారిటీ ఉంది, శాలరీస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి తీసేస్తే ఏ విధంగా కంపెనీలు బాగుపడతాయి? మనకి ఎన్నో విధాలుగా ఉన్నాయండి, ఎటువంటి రైట్స్ని లేకుండా. ఇప్పుడు ఒకానొక టైంలో మీరు అన్నట్టుగా 2020s అలాంటి టైంలో ఐటీ దిగ్గజాలుగా వీళ్ళు వచ్చి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే పరంగా ఒక కంపెనీ 10,000 మందిని తీసేసిందని, ఒక కంపెనీ 16,000 మందిని తీసేసిందని ఒకానొక రోజు పొద్దున్నే మెయిల్ వచ్చి, ఇప్పుడు తనకి భావన గారికి వచ్చినట్టు ఒక మెయిల్ వచ్చి వెళ్ళిపోమంటే ఏ విధంగా జరుగుతుందండి? అది ఎటువంటి న్యాయం? అలానే 25 ఎంతోమందిని ఉన్నారండి లిస్టులో, చాలామందిని తీసేస్తున్నారు, రూమ్లో కూర్చోబెడతారు, లేదా టర్మినేట్ చేయమంటారు, లేదా మీరు ఇన్ని రోజులు సర్వీస్ చేశారని దానికి తగ్గట్టుగా చేయట్లేదు. ఇంకొకటి అండి, సరే ఇప్పుడు మీరు టర్మినేట్ చేస్తున్నారని అనుకున్నారనుకోండి, ఒక ఎంప్లాయీ 3 సంవత్సరాలు చేసి ఉంటాడు, అతను 5 సంవత్సరాలు చేయాలనుకుని ఈ కంపెనీలో జాయిన్ ఉంటారు, ఆ గ్రాట్యుటీ ఇవ్వట్లేదు. కానీ సిటీసీలో గ్రాట్యుటీ అనేది చూపిస్తున్నారు. 5 సంవత్సరాలు పనిచేస్తే కానీ గ్రాట్యుటీ అనేది ఇవ్వకపోతే మరి మీరు కదండి తీసేసేది. అతను విల్లింగ్గా వెళ్తుంటే మీరు అన్నట్టుగా ఒప్పుకుంటాము, సరే మీ దగ్గర ప్రాజెక్టులు లేవి అని చెప్పి తీసేస్తున్నారు. సరే ఇంకొక రకంగా చూస్తే ఒక మేనేజర్ కావాలనుకున్నాడు అనుకోండి, అప్రైజల్ ప్రాసెస్లు అనేది క్రియేట్ చేస్తారండి. దానికి ఒక పద్ధతి ప్రాసెస్ అంటూ ఉంటుంది, దానికి ఇంటర్నల్ డిస్కషన్స్ ఉండాలి. ఇంటర్నల్ డిస్కషన్స్ని అవాయిడ్ చేస్తాడు ఒక మేనేజర్, తనకి ఇష్టం వస్తే రేటింగ్ హై ఇస్తాడు, లేదా రేటింగ్ లో ఇస్తారు. ఇదేం పద్ధతి అండి? దానికి ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి పాలసీలు, పోనీ ఒక ఇన్వెస్టిగేషన్ ప్యానెల్ వేసి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను విజిల్ బ్లో చేసినప్పుడు ఒక ప్యానెల్ వేసి లేదు ఇతను కరెక్ట్ చేశాడని చెప్పారు అంటే వాళ్ళ ఓన్ ఇంటర్నల్ వేరే గ్రూప్ నుంచి వచ్చినటువంటి మేనేజర్లు ఇతను కరెక్ట్ అని చెప్పిన తర్వాత కూడా కరెక్ట్ యాక్షన్స్ తీసుకోకపోతే ఎలా? అంటే అతను ఒక సీనియర్ మేనేజర్ అయితే ఏంటి, అతను 30 ఏళ్ళు 20 ఏళ్ళు చేసిన వాళ్ళు అయితే ఏంటి, కంపెనీల్లో ఎవరి చేతుల్లో ఉంటుంది కంపెనీ? అంటే ఒక పాలసీలు పద్ధతులు అనేవి ఉండవంటారా? దీని గురించి ఏ విధంగా వాదిస్తాం? ఎస్ సురేన్ గారు, కంపెనీకి నిజంగా పాలసీలు అవేమి ఉండవా అండి? ఒక పాయింట్ అండి, ఇప్పుడు తనకుంది సపరేషన్ పాలసీ అనేది, టెక్ మహీంద్రా ఇంటర్నల్గా సపరేషన్ పాలసీ అనేది ఉంది. ఒక పర్సన్ని తీసేయాలనంటే
ఎయిదర్ వై హ్యావ్ టు రిజైన్, దట్ మేనేజర్ హ్యాస్ టు అప్రూవ్ అండ్ ఇట్ షుడ్ గో టు హెచ్ఆర్. దెన్ హెచ్ఆర్ షుడ్ కాల్ ఫర్ ఎ డిస్కషన్, ఒక డిస్కషన్కి పిలిచి ఆ తర్వాత మీకు చెయ్యాలి ఏంటి మీ ప్రాబ్లం అనేది. లేదు మేనేజర్ తప్పు ఉన్నాడంటే మేనేజర్ మీద యాక్షన్ తీసుకుని ఆ తర్వాత మేనేజర్ కరెక్టా కాదా డిసైడ్ చేసి తీసేయాలి. ఇది తన విషయంలో ఏం జరిగింది ఇక్కడ? భావన గారి విషయంలో ఒకరోజు రాకపోతే ఎటువంటి కంప్లైంట్లు వెళ్ళినాయి, ఎవరు ఇన్వెస్టిగేట్ చేశారు? ఇప్పుడు నా విషయంలో నేను విజిల్ బ్లో చేసిన దాన్ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి కరెక్ట్ అని చెప్పారు, అయినా కానీ నా మీద ప్రెషరైజ్ చేసి ఒక రూమ్లో కూర్చోబెట్టి వెళ్ళిపోవాలని చెప్పారు. సురేష్ గారు. సో ఒక్క నిమిషం సార్. బేసికలీ భావన గారు చెప్పిన విషయం కానీ ఎంకరేజ్ చేయని విషయంలో కానీ పాలసీలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ లేకపోతే ఒక ఎంప్లాయీ టర్మినేట్ విషయంలో అనేటువంటిది కంప్లీట్ ఆబ్జెక్టివ్ ఎవాల్యుయేషన్ ఉంటుందని నేను కూడా ఐ డోంట్ అగ్రీ. సో బేసికలీ ఏ కంపెనీలో కూడా 100% ఆబ్జెక్టివ్ బేస్డ్ 1 2 3 4 5 6 చెక్ పాయింట్స్ ఇది పాస్ ఫెయిల్ అనేటువంటిది ఏ ఆర్గనైజేషన్ టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్ ఎక్కడా కూడా ఈ ఆర్గనైజేషన్ ఉండదు. సో సబ్జెక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఆర్గనైజేషన్ ఎప్పుడు కంప్లీట్ ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎవాల్యుయేషన్ చేయలేదు. సో నెక్స్ట్ ఏంటంటే పాలసీలు ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. సో ఇప్పుడు భావన గారి కేసులో మేనేజర్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో సిమిలర్లీ దాన్ని బేసికలీ హెచ్ఆర్ కి ఎవాల్యుయేషన్ వెళ్తుంది. దెన్ హెడ్ ఆఫ్ ది హెచ్ఆర్ హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవాల్యుయేట్ చేస్తుంటారు. సో బేసికలీ అండ్ దెన్ ద థర్డ్ యాంగిల్ is basically business angle. So when there's a project under crisis where Bhavana was working, so probably that could have triggered some other action. So internally ఏమైంది భావన గారి విషయంలో అనేటువంటిది మనం చేయకూడదు. ఎంపథెటిక్ గా చూస్తే భావన గారు ప్రాబ్లం షుడ్ నాట్ హ్యాపెన్. పాలసీలు అనేది ఖచ్చితంగా ఉంటే ఏ ఆర్గనైజేషన్ అయినా వాళ్ళ ఇమేజ్ దెబ్బతినేటట్టు ఏ ఆర్గనైజేషన్ అయినా యాక్షన్ తీసుకోదు. సేమ్ టైం దేర్ ఆర్ వాళ్ళకి ఏంటంటే లా ఆఫ్ ద ల్యాండ్ ఒకటి ఉంటుంది, ప్లస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఉంటారు, కస్టమర్స్ డ్యామేజ్ కాకుండా ఉండాలి. సో ఇవన్నీ పర్స్పెక్టివ్ లో చూసినట్టయితే సో ఇప్పుడు వీళ్ళిద్దరికి జరిగినటువంటి సీమ్స్ కి ఎక్సెప్షన్స్ అండి. నేను అది రెగ్యులర్ గా ఇప్పుడు ఒక 1000 మందిని తీసుకున్నట్లయితే డెఫినెట్లీ 2% 3% ఎక్సెప్షన్స్ అనేవి జరుగుతాయి. సో దానికి ఆ బయాసులు అనేవి ఉండొచ్చు, బట్ 90% ఆఫ్ ద కేసుల్లో బయాసులు ఉండవనేది నా పర్స్పెక్టివ్. ఎందుకంటే నేను 25-30 years మల్టిపుల్ ఆర్గనైజేషన్ అక్రాస్ ద వరల్డ్ వర్క్ చేశాను, ఇండియాలో కూడా హాఫ్ ఆఫ్ ద టైం వర్క్ చేశాను. కానీ ఇలాంటి బయాస్ మెజారిటీ ఉంటుందనే విషయంలో ఐ డోంట్ అగ్రీ అండి. అంటే సురేన్ గారు, ఒక లేడీకి నార్మల్గా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎస్, వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా టీఎల్కో మేనేజర్కో చెప్పెళ్ళాల్సిన దుస్థితి ఏందండి అసలు? అదెక్కడ ఇది? సరే, కంపెనీకి పాలసీలు ఉండొచ్చు, కంపెనీకి ఏవైనా ఉండొచ్చు, పెట్టుకోండి. కంపెనీ పాలసీలు పెట్టుకోండి. 8 hours డ్యూటీ 10 hours డ్యూటీ, ఇట్స్ కంపెనీ పాలసీ. వాళ్ళు అగ్రీ చేస్తారు, సంతకం చేస్తారు, వచ్చారు, ఓకే. ఎట్లీస్ట్ వాష్రూమ్కి వెళ్ళి వాళ్ళ ప్రైవసీ స్పేస్ కూడా దాన్ని కూడా మీరు చెప్పెళ్ళాలి, టీఎల్కి చెప్పాలి, మేనేజర్కి చెప్పాలి ఏంటంటే? అగ్రీ అండి. బేసికలీ ఇంకొకటి గోల్డెన్ రూల్ మేనేజ్మెంట్ లో ఒకటి ఉంది. సో దేర్ విల్ ఆల్వేస్ బి బ్యాడ్ మేనేజర్. So bad managers will always drive out the employees out of the company. Exactly. The company. Yeah. So maybe Bhavana gari case lo maybe the manager could be a bad manager, right? So general ga ekkada kuda నేను వాష్రూమ్ వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలనేటువంటి లార్జ్ ఆర్గనైజేషన్, ఎస్పెషల్లీ టెక్ మహీంద్రా కానీ టీసీఎస్ కానీ, నేను పొలారిస్ లో వర్క్ చేస్తాను. ఎప్పుడు కూడా నేను బికాజ్ పొలారిస్ వాజ్ ఆల్సో 10,000+ ఆర్గనైజేషన్, ఎవరి దగ్గర నుంచి కూడా నేను వాష్రూమ్కి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలనేటువంటిది నా ఎక్స్పీరియన్స్ ఎక్కడ జరగలేదు. ఫస్ట్ టైం ఐ బిన్ లిజనింగ్. సో కానీ బ్యాడ్ మేనేజర్స్ ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. బ్యాడ్ మేనేజర్స్ అనేది ఉంటారు. సో ప్రాబ్లీ స్టాటిస్టిక్ మేనేజర్స్ ఉంటారు. సో వాళ్ళ వల్ల ఆర్గనైజేషన్ కి తప్పులు జరుగుతున్నాయి. కానీ బట్ ఐ థింక్ వీళ్ళిద్దరి కేసులో సీమ్స్ టు బి ఐ థింక్ ది ఇండివిజువల్ who they are reporting could be caused the problem, not the organization. Exactly. So what నిర్మల అక్కరాజు గారు చెప్పండి. అంటే ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే కనుక చిన్నప్పుడు నేను వెళ్తున్నాను సార్ అని అడిగేటట్టుగా తీసుకొస్తున్నారు కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా. ఏంటి ఈ సిచ్యువేషన్ ఏంటి అసలు? లేదు, అంటే ఇప్పుడు సార్ చెప్పినప్పుడు అదేదో వన్స్ ఇన్ ఏ వై లేదు, ఏదో 1-6 కేసులు ఉంటాయి తప్పించి జనరల్ గా అంత మరి దుర్మార్గం అయితే ఉండదండి. అంటే నేను ఆమె జరిగింది జరగలేదని నేను ఆ విషయం నేను చూడలేదు, నేను తప్పును ఎంచట్లేదు, ఆమె తప్పు చెప్పారని నేను అనట్లేదు. కానీ అలాంటి సిచ్యువేషన్స్ మరీ ఉండవండి. అంటే ఇక్కడ సమస్య రెండోది ఏంటంటే
ఇక్కడ మేనేజర్స్ గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ సమస్య నేను కూడా మాట చెప్తాను. మేనేజర్స్ ఎలా ఉన్నారు అని అంటే, ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఓకే, ఇప్పుడు ఒక మేనేజర్ కింద ఒక 20 మంది పనిచేస్తున్నారు అనుకోండి. ఆ 20 మందిలో రేపు నాకు బిల్డింగ్ లేదు, ఒక 5 మంది నువ్వు ఎలా తీసేస్తావో తీసేసి వాళ్ళకి పైనుంచి ప్రెజర్ ఉంటుందండి. అందువల్ల వాళ్ళు తీసేయడమే తప్పించి, ఇప్పుడు వాళ్ళకి కంపెనీస్ కి బిల్డింగ్ లేకపోతే ఆటోమేటిక్ గా వాళ్ళు తీసేస్తారు తప్పించి, కంపెనీకి బిల్డింగ్ ఉంటే అంటే నేను వీళ్ళకు స్పెసిఫిక్ గా మళ్ళీ వీళ్ళు అంటున్నారు అనుకోకండి, స్క్రాప్ కూడా తోసేసుకొని ప్రాజెక్ట్ లోకి నెట్టేసుకొని వెళ్ళిపోతారండి. స్క్రాప్ కూడా తోసేసుకొని ప్రాజెక్ట్ నెట్, ఎందుకంటే వాళ్ళకి బిల్డింగ్ కావాలి. ఒక 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ వాళ్ళకి పంపిస్తే వీడికి ఇంత బిల్డింగ్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా వచ్చేస్తారండి. అందువల్ల ఎందుకంటే కంపెనీకి బిల్డింగ్ లేనప్పుడు, కంపెనీకి ప్రాజెక్ట్స్ లేనప్పుడు, కంపెనీకి ప్రాజెక్ట్స్ తగ్గుతున్నప్పుడు ఎవరినో ఒకరిని తీసేయాలి కాబట్టి ఆ ముందు తల మందే అవుతుందండి. అంటే అందువల్ల మనం బయటకు వెళ్ళిపోతాం తప్పించి, జనరల్ గా ఈ స్పెసిఫిక్ గా వీళ్ళిద్దరు కేసు వీళ్ళ కేసు ఏంటంటే దట్ ఈస్ డిఫరెంట్ కేసు అండి. మీరు I want to talk about అంటే see గట్టిగా. మేము వర్క్ చేసేది డైలర్స్ మీద. సో వీ డూ కస్టమర్ సర్వీస్ ఫర్ థేమ్స్ వాటర్. సో మాకు జరుగుతుంది ఏంటి అంటే, ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ వర్క్ ఫోర్స్ లెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 70 పీపుల్ ఆన్ ఫ్లోర్ ఉండాలి, 62 అలా ఉన్నారు అనుకోండి, లేదా 70 కూడా ఉన్నా కూడా దే డోంట్ అలవ్ అస్ టు గో టు రెస్ట్ రూమ్స్. నేను ఒక్కనా థేమ్స్ వాటర్ అనే చెప్పను, అన్ని ప్రాసెస్లో కూడా. ఎందుకంటే దే డోంట్ వాంట్ దేర్ డైలర్ టు హ్యావ్ ఎ ష్రింకేజ్. ఇప్పుడు ఒక ఎంప్లాయీ వెళ్ళిపోతే దే డోంట్ వాంట్ మిస్ అవుట్ ఆన్ అ కాల్. సో అంటే ఐఎమ్ నాట్ టీచింగ్ టెక్ మహేంద్ర హౌ టు రన్ అ బిజినెస్ ఆర్ సంథింగ్. ఐఎమ్ నో వేర్ కన్సర్న్ అబౌట్ ఇట్, ఆర్ నాకు అంత నాలెడ్జ్ లేదు. బేసిక్లీ వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉందనుకోండి, అంత ప్రెషర్ ఉండదు మీరు వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా చెప్పెళ్ళాలి అని. వాళ్ళ బాధ నాకు అర్థమైనంత బట్టి ఏంటి అంటే, డైలర్లో కాల్స్ ఇన్కమింగ్గా కాన్స్టెంట్గా వస్తాయి కాబట్టి ఎవరైనా నీ ప్లేస్లో కూర్చుంటే నువ్వు వాష్రూమ్కి వెళ్ళు, ఎవరైనా నీ ప్లేస్లో కూర్చుంటే నువ్వు లంచ్కి వెళ్ళు. సో బేసిక్లీ వాయిస్ ప్రాసెస్ అంతా అలాగే ఉంది టెక్ మహేంద్రాలో. మేబీ దే హ్యావెంట్ నోటిస్డ్ ఇట్. కానీ మీరు చూస్తే 62 పీపుల్ కనుక ఇఫ్ దే ఆర్ ఆన్ అవైల్, ఇఫ్ ఎవ్రీబడి హ్యాస్ టు గెట్ అ కాల్. సో మీరు ఈదర్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారనుకోండి, అప్పుడు దే విల్ గెట్ దట్ అవైల్ స్పేస్ సో దట్ దే కెన్ గో టు రెస్ట్ రూమ్ విదౌట్ ఆస్కింగ్ ఎనీబడి. అది పాలసీ అని నేను చెప్పను సార్, విచ్ ఇస్ సంథింగ్ విచ్ కెన్ బి ఇంటర్నలీ మేనేజ్డ్. కొన్ని చూసి చూడకుండా వదిలేసేవి కూడా ఉంటాయి. అది కూడా మీరు కాకుండా వేర్ డిడ్ యూ గో, వై డిడ్ యూ గో, అండ్ యునో హౌ కెన్ యూ గో వితౌట్ టెలింగ్ అస్ అనడం అనేది ఇట్ ఈస్ క్వైట్ అలార్మింగ్. సో నాకు what I think about me to get terminated is, one thing is basically my medical leaves అండి. నేను డినై చేయట్లేదు నేను మెడికల్ లీవ్స్ తీసుకోలేదని. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కరెక్ట్, ఎగ్జాక్ట్లీ ఐ హ్యావ్ అ వెరీ బ్యాడ్ మేనేజర్ అని నేను డెఫినెట్గా చెప్తాను. మై ఫైట్ ఈజ్ విత్ దీస్ 3 people who have misbehaved with me. ఇప్పుడు మీ కంపెనీలో కొన్ని బేసిక్ పాలసీస్ ఉన్నాయి, అవి కరెక్ట్గా లేవు. సో నేను వెన్ ఇట్ కమ్స్ టు రెస్ట్ రూమ్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు లంచ్, ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు సే నేను చెప్పను మీకు, ఐ వుడ్ నాట్ ఆన్సర్ బికాస్ దట్ ఈస్ సంథింగ్ మై ప్రైవేట్ స్టఫ్, నేను మీకు ఇన్ఫార్మ్ చేయను. అండ్ డోంట్ ఆస్క్ మీ ఆన్ ఫ్లోర్ అనేది వాజ్ వెరీ వోకల్ అబౌట్ ఇట్. అండ్ ఇదే కాదు, దిస్ ఈస్ ది ఓన్లీ డిస్కషన్ దట్ వీ బోత్ హ్యాడ్, నేను అండ్ శివసాయి పున్నా గారు. మోస్ట్లీ నాకు హ్యూమిలియేటింగ్గా లేకపోతే బాధగా అనిపించేది ఏంటి అంటే, ఐ వాజ్ ఆన్ అ మెడికల్ లీవ్, రైట్. నేను ముందు మెడికల్ లీవ్స్ తీసుకున్నాను, వచ్చిన తర్వాత కూడా నాకు చాలా రోజులు క్యాబ్ స్కెడ్యూల్ చేయలేదు. దెర్ ఆర్ 3 days దట్ ఐ హ్యాడ్ టు కమ్ బై మై సెల్ఫ్. మా ఇల్లు చాలా దూరం, టెక్ మహేంద్ర బహదూర్పల్లికి 40 kilometers ఐ హ్యావ్ టు ట్రావెల్ అండ్ ఐ కాంట్ రీలొకేట్ బికాస్ అది నా ఓన్ ప్రాపర్టీ. నేను నా ఇల్లు మార్చుకోలేకపోయాను, సో ఐ హ్యాడ్ టు ట్రావెల్. సో నేను ట్రావెల్ చేసుకుంటూ వెన్ ఐమ్ గోయింగ్ టు ది ఆఫీస్, వెన్ ఐమ్ గివింగ్ దెమ్ దిస్ ఇన్ఫర్మేషన్ దట్ నాకు కొంచెం బాగాలేదు అని కన్సిడర్ అని, దే వుడ్ హావ్ అట్లీస్ట్ కన్సిడర్డ్ ఇన్ ద హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్. సరే అప్పుడు వాళ్ళు కన్సిడర్ చేశారు. నాకు తెలిసినంత బట్టికి వెన్ యూఆర్ ఆన్ మెడికల్ లీవ్ మీరు వార్నింగ్ లెటర్స్ ఇష్యూ చేయకూడదు. అండ్ దే ఇష్యూడ్ అ వార్నింగ్ లెటర్ ఫర్ మీ అండ్ ఐ థాట్ సరేలేండి లెట్స్ మీ మూవ్ ఆన్. ఒక 6 months 8 months చేసేసి ఐ షుడ్ నాట్ బి క్వశ్చన్ ఇన్ ద నెక్స్ట్ కంపెనీ దట్ వై డిడ్ యూ లీవ్ ఇన్ 1 month or 2 months. I wanted to at least spend a good time of 6 months or 1 year and get out of it because I was not able to take that environment. అలా అని నేను అనుకున్నాను.
మోస్ట్లీ వాళ్ళ బ్రేక్స్ కానీ వాళ్ళు అడిగే పద్ధతి కానీ మోర్ ఓవర్ అని ఐ నెవర్ సీన్ ఇప్పుడు నా దగ్గర ఒక లీవ్ ఉంది లేదా నా బ్రేక్ ఎక్సీడ్ అయింది, నన్ను మాత్రమే అడిగారు నా పాత కంపెనీస్లో. ఇట్ ఈస్ నాట్ అ పబ్లిక్ డిస్కషన్ దట్ బయో బ్రేక్ ఎక్సీడెడ్ బై 5 minutes, లంచ్ బ్రేక్ ఎక్సీడెడ్ బై 7 minutes అని. ఒక 72 members, యూ హ్యావ్ హెచ్ఓడి ఇన్ ఇట్, యూ హ్యావ్ హెచ్ఆర్స్ ఇన్ ఇట్, అలాంటి టీమ్ గ్రూప్స్లో పెడుతున్నప్పుడు ఇట్ వాస్ క్వైట్ ఎంబారసింగ్ ఫర్ మీ. అండ్ మోర్ ఓవర్ మీరు చూస్తే డే మొత్తంలో వీ ఓన్లీ హ్యావ్ 1 hour ఆఫ్ బ్రేక్, అదే మేము తీసుకుంటాం. దానికి పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి అని అంటే డైలర్ బిజీగా ఉండాలి కాబట్టి అనేది వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్. నేనే అంటానంటే ఇఫ్ ది ఎంప్లాయీ ఈజ్ నాట్ దేర్ ఆన్ అ టేబుల్ ఫర్ 7 minutes, ఇట్ ఈస్ సెల్ఫ్ అండర్స్టూడ్ దట్ షీ వుడ్ హ్యావ్ బిన్ టు వాష్రూమ్. అది కొన్ని సెల్ఫ్ అండర్స్టాండ్ చేసుకోవాలి, మనం చెయ్యి ఎత్తి చెప్పాల్సిన అవసరం లేదు. అది దోస్ థింగ్స్ వేర్ డెఫినెట్లీ దేర్, వేర్ నాట్ అండర్స్టూడ్ అనేది నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది. యా ఎస్ సురేన్ గారు. యా మేడం చెప్పింది విన్నారు కదా సార్? మేడం చెప్పింది విన్నాను సార్, అదే చెప్పాను కదా నేను. ఇది బ్యాడ్ మేనేజర్ అనేది ఉంటుందండి. బేసికలీ మేడం నాకు తెలీదు మరి బాస్ మేనేజర్ సూపర్వైజర్ ని కానీ లేకపోతే వినిపిస్తుందా? యా వినిపిస్తుంది, చెప్పండి. నేననేది మేడము సూపర్వైజర్ తో కానీ లేకపోతే ప్రాజెక్ట్ హెడ్ తో కానీ అప్రోచ్ అయ్యి ఇలా పర్మిషన్ ఇష్యూ గురించి డిస్కస్ చేశారో లేదో తెలియదు నాకు. సో ఇఫ్ షీ హ్యాడ్ బ్రాట్ ఇట్ అప్ అట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లెవెల్లో. కంటిన్యూ సార్. కనుక చేసినట్లయితే ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ హావ్ దిస్ ఇష్యూ వుడ్ హావ్ కమ్ అప్ అండి. సో మేబీ మేడం భావన గారు ఆ ఇష్యూ తీసుకెళ్ళమని, అంటే ఎంతకాలం మేడం పనిచేశారో తెలీదు, బట్ జనరల్లీ వెన్ యూ బ్రింగ్ ఇట్ అవుట్ సార్, ఐ బీన్ టాస్క్ ఫర్ పర్మిషన్ ఫర్ each and every minute. If it had brought it out at senior vice president level, it would have been sorted out. I think it just looks like a pure case of a bad manager andi. So a manager issue tappite Tech Mahindra lanti large reputed organization lo రెగ్యులర్ గా ఎవ్రీ ఎంప్లాయీ కి జరుగుతుంది. అంటే ఎస్ సురేన్ గారు, ఒక ఎంప్లాయీ అంటే ఓకే అనుకోవచ్చు, కానీ చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఇదే చెప్తున్నారు ఈ మధ్య కాలంలో జరిగిన వాటిల్లో చాలా వరకు అండి. పర్టికులర్గా నేనే ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యానని చెప్తున్నాను కదండి. ఒక మేనేజర్ మీద మీరు అన్నారు, నేను CEO లెవెల్ వరకు తీసుకెళ్ళానండి. ఒక కంప్లైంట్ రాసి విజిల్ బ్లో రేస్ చేస్తే ఒక CEO లెవెల్ వరకు వెళ్ళింది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి టీం కూడా ఎస్ ఐఆమ్ కరెక్ట్, హరీష్ ఇస్ కరెక్ట్ అని ఒక HR ద్వారా మెయిల్ పెట్టించారు. అయినా కానీ ఆ సీనియర్ మేనేజర్ ఉన్నారు, ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ మేనేజరే మనకి వాళ్ళ ఒత్తిడితోటి, అదే అతనికి ఉన్నటువంటి పలుకుబడితోటి వేరే మేనేజర్లన్నీ ఒత్తిడి చేసి లో రేటింగ్లు ఇప్పించి అతన్ని బెంచ్ మీద కూర్చోబెట్టి మీ పాలసీలు ఉన్నాయండి మా దగ్గర 90 రోజుల పాలసీలతోటి మీరు బయటికి వెళ్ళిపోవాలన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. అలాంటివి జరగకుండా మీరు అన్నట్టుగా ఎస్ ఐఎమ్ ఆల్సో యాక్సెప్టింగ్ దేర్ ఆర్ thousands of managers who are very good, who are giving good rating based on the performance, who are giving the good ratings, but victimization, the people who are getting victimized are the major problems what we are discussing here. మనం మాట్లాడేటువంటి సంకోచం వాట్ ఐ యాక్చువల్లీ బిలీవ్ నాకేం అనిపిస్తుంది అంటే సార్, ఇట్ ఈస్ డిఫరెంట్ ఇన్ మై కేస్, ఇట్ ఈస్ నోవే రిలేటెడ్ టు ఆల్ ఆఫ్ దిస్. మీరు చూస్తే నాకు రాసిన ఈమెయిల్లో ఐ వుడ్ హావ్ షేర్డ్ ఇట్ అగైన్. ఇప్పుడు మీకు కావాలంటే యువర్ టర్మ్ యూ as you have not submitted the medical documents, as you have not being you have not come for the discussion what have happened and 3 points rasaru. I quite informed them that my daughter is unwell and I have to take that medical leave. Moreover, nan hospital దగ్గర మా ఓన్ TL చూసారు నన్ను. నేను కాల్ చేశాను, there is a 31 seconds call on my phone. I said, శివ గారు మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అంటే, నేను మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చానండి అని చెప్పారు. నేను said, మా పాప నేను ఇప్పుడే లోపలికి తీసుకెళ్తున్నాను, ఐ హ్యావ్ కమ్ ఫర్ గైనకాలజిస్ట్కి ఒకసారి చూపిద్దామని వచ్చానండి అని నేను చెప్తే, ఓ అవునా అండి మీరు మోలాలి అని అడిగారు, నేను వెళ్తున్నానండి అని వెళ్ళిపోయారు. ఇట్ ఈస్ ప్యూర్ కేస్ ఆఫ్ నాట్ అండర్స్టాండింగ్. సి మీ దగ్గర పాలసీస్ ఉండొచ్చు, మీరు డెఫినెట్గా ఎంప్లాయీని బయటికి తీయొచ్చు. నా కేసులో ఏం జరిగిందంటే, నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, వాట్సాప్లో పిక్చర్స్ పెట్టాను, మా పాప డాక్యుమెంట్స్ పంపించాను. అప్పటి దగ్గర నుంచి నాకు బ్లడ్ ఇంకా యూరిన్ రిపోర్ట్స్ కానీ స్కాన్ రిపోర్ట్స్ కానీ రాలేదు, బికాస్ దే వర్ డీలేడ్. ఇట్ వాస్ సాటర్డే అండ్ సండే.
రేడియాలజిస్ట్ ఆ పర్టికులర్ టైంలో అవైలబుల్ లేరు. నేను ప్రశాంతి మ్యామ్ దగ్గరికి వెళ్తే దే గివెన్ మీ అ వెరీ లాంగ్ క్యూ టు మీట్ హర్. నేను వెంటనే కార్ టర్న్ చేసుకుని సీనియర్ హాస్పిటల్స్కి వెళ్ళిపోయి పాప వాజ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ పెయిన్. నేను ఆ పాపని అక్కడ చూపించుకొని తీసుకొని వచ్చాను అండ్ హీ సా మీ. నా బాధ ఏంటంటే మీరు కళ్ళెదుటుగా ఒక తల్లి పిల్లని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది, హాస్పిటల్ గేట్ ముందు నువ్వు చూసావు, చెప్పాను నేను కాల్ చేసి నేను హాస్పిటల్కి తీసుకొచ్చానని, నేను ఇన్ఫార్మ్ చేయలేదు అని ఫస్ట్ లైన్ ఆఫ్ ద మెయిల్ మీరు ఎలా రాస్తారు? అండ్ డాక్యుమెంట్స్ ఇవ్వలేదని మీరు ఎలా అంటారు? నేను వినింది ఏంటంటే మీరు డాక్యుమెంట్స్ మెయిల్లో పెట్టలేదు అని అంటే, సార్ నేను ఉన్న పరిస్థితికి నేను డాక్యుమెంట్స్ వాట్సాప్లో పెడితే ఏమిటి, మెయిల్లో పెడితే ఏమిటి, ఫోన్లో చెప్తే ఏమిటి? దట్ ఈస్ బేసిక్లీ యూ షుడ్ అండర్స్టాండ్. అది అండర్స్టాండింగ్ లేదు, దట్ ఈస్ ఆల్ ఫైన్. సరే సార్ మా టీఏలు ఏదో చెప్పారు, హెచ్ఆర్ అయినా ఆలోచించాలి కదా. షీ షుడ్ థింక్ దట్ మేబీ హర్ డాటర్ ఈజ్ అన్వెల్. మీరు కాల్ చేసిన తర్వాత యూజువల్గా మనం కాల్ స్టార్ట్ చేసినప్పుడు నమస్కారం అండి అని అనుకుని స్టార్ట్ చేసాం. మీకు ఎలా ఉంది, మీకు ఒంట్లో బాగాలేదంటే మీకు ఎలా ఉంది అని అడుగుతాం. పాపకి ఎలా ఉంది అని కూడా అడగకుండా ఆ భావన, వెన్ ఆర్ యూ కమింగ్ బ్యాక్, ఐ హర్డ్ ఇట్ ఫ్రమ్ శివ దట్ యువర్ డాటర్ ఈజ్ అన్వెల్. మీరు ఎప్పుడైనా మీరు కంపెనీకి తిరిగి వస్తే మెడికల్ డాక్యుమెంట్స్ ఉంటేనే తిరిగి రండి. మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటామని నువ్వు వర్బల్గా చెప్పావు. షీ గేవ్ మీ అ కాల్, ఐ కుడెంట్ అటెండ్, ఇమీడియట్లీ ఐ గేవ్ అ కాల్ బ్యాక్ టు హర్. దిస్ ఈస్ వాట్ షీ వాజ్ టాకింగ్. షీ డెంట్ ఈవెన్ ఆస్క్ హౌ ఈజ్ మై డాటర్. దట్ ఈస్ మోర్ అలార్మింగ్. ఇప్పుడు మీరు 100 times చెప్తారు వెన్ యూర్ టాకింగ్ టు అన్ ఎంప్లాయీ, మీరు పొలైట్గా మాట్లాడండి, ఎంపతి చూపించండి, సింపతి చూపించండి అని. మీరు గంటల కొద్ది ట్రైనర్స్ని పెట్టి రుద్దిస్తారు కదా. వై డెంట్ యువర్ ఎంపతి వర్క్ హియర్? మీరు ఎంపతితో ఎందుకు వర్క్ చేయలేదు? వై డెంట్ యూ వర్క్ విత్ మీ? డిడ్ యూ అట్లీస్ట్ సే మీ పాపకి బాగుందా బాగాలేదా? సరే ఇది కూడా వదిలేసేయండి. సరే మీ పాపకి బాగాలేదు, ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ ఫినాన్షియల్ స్టేటస్, మన కంపెనీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది, మీరు అది యూస్ చేసుకుంటారా అని నా మెడికల్ టైంలో అడగలేదు, నా పాప మెడికల్ టైంలో అడగలేదు. నాకు ఇంకెందుకండి ఇన్సూరెన్స్? ఇట్ ఈస్ జస్ట్ బీన్ 4.5 months దట్ ఐ బిన్ వర్కింగ్ విత్ టెక్ మహీంద్రా. నా దగ్గర ఇప్పుడు వరకు హెల్త్ కార్డ్ అనేది లేదు. దే హెవ్ నెవర్ ఈమెయిల్డ్ మీ. ఐ డోంట్ హ్యావ్. ఇప్పుడు వరకు నాకు కనీసం తెలీదు అండర్ వాట్ మెడికల్ కార్డ్ ఇస్ ప్రొవైడెడ్. అది ఆదిత్య బిర్లానా, స్టార్ హెల్త్ ఇన్సూరెన్సా, అది కూడా నాకు తెలియదు. ఐ ఆస్క్డ్ కపుల్ ఆఫ్ టైమ్స్, స్టిల్ ఇట్ వాజ్ నాట్ షేర్డ్ విత్ మీ. సర్ప్రైజింగ్లీ నా టెక్ మహేంద్ర ఈమెయిల్ ఐడి పని చేయట్లేదు. ఐ హ్యావ్ టెక్స్టెడ్ హిమ్ 5 times దట్ సార్ నా టెక్ మెయిల్ పని చేయట్లేదు, ఓన్లీ థేమ్స్ వాటర్దే పని చేస్తుందంటే, ప్రస్తుతం లాగిన్ చేయడానికి అది సరిపోతుంది కాబట్టి అక్కడి వరకు వాళ్ళకి పని చేస్తే చాలు, మిగతాది వాళ్ళకి అక్కర్లేదు. మీరు ఇందాక అన్నారు హైయర్ అథారిటీకి చెప్పలేదు, వైస్ ప్రెసిడెంట్కి చెప్పలేదు అని. నాకు తెలిసింది మా టీఎల్, ఆయనకి చెప్పి ఆయన వినలేదు. మరి ఆయన హెచ్ఆర్కి ఏం చెప్పారో నాకు తెలీదు. హెచ్ఆర్ నాకు కాల్ చేసి వాజ్ వెరీ రూడ్ విత్ మీ, అది కూడా నేను తీసుకుంటాను. నేను హెచ్ఓడికి కాల్ చేశానండి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి కాల్ చేసి నేను వాట్సాప్ టెక్స్ట్ పెట్టాను ఆయనకి. సార్ ఇది నా మా పాప ఫోటో, తన హాస్పిటల్ బెడ్ మీద ఉంది, ఇది తన ప్రిస్క్రిప్షన్ అంటే రాస్తారు కదా ప్రిస్క్రిప్షన్లో, ఈ టెస్ట్ చేయించండి అని అది తనకి షేర్ చేసి, ఇలా నాకు ఈమెయిల్ వచ్చిందండి, ఇమీడియట్గా 21st కల్లా మీరు వర్క్ బ్యాక్కి రావాలి అని మెయిల్ పెట్టారు. దిస్ ఈస్ క్వైట్ అలార్మింగ్ అండ్ ఐఎమ్ స్కేర్డ్ టు వర్క్ ఇన్ యువర్ కంపెనీ అని నేను మార్క్ చేసి పెడితే, వాట్ ఈస్ అలార్మింగ్ హియర్, వాట్ ఆర్ యూ స్కేర్డ్ ఆఫ్ అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. మీరేంటి అలా మాట్లాడతారు, లెట్ మీ హ్యావ్ అ కాన్వర్జేషన్ విత్ యూ అని ఆ వాట్సాప్ టెక్స్ట్ చూసిన వెంటనే ఐ గేవ్ హిమ్ అ కాల్ బ్యాక్. ఆయన అన్నారు, ఆయన మాట్లాడుతుంటే వినిపించట్లేదు, బికాస్ వీ డోంట్ హ్యావ్ సిగ్నల్స్ ఇన్ టెక్ మహేంద్ర, యూ డోంట్ హ్యావ్ జియో సిగ్నల్స్, యూ డోంట్ హ్యావ్. మీరు ఆ క్యాంపస్ చుట్టూ ఎక్కడైనా ఒక 30 రేడియస్లో ఉండండి, అక్కడ మీకు సిగ్నల్ ఉండదు. ఆయన చెప్పారు నా క్యాబిన్లో సిగ్నల్ లేదు, లెట్ మీ కమ్ అవుట్ ఆఫ్ టాక్ టు యూ అని. ఇట్ హెస్ బీన్ 5 days or 4 days ఫ్రమ్ 21st నౌ, ఐ థింక్ 3-4 days, ఐమ్ సారీ నాకు అసలు గుర్తులేదు. ఇప్పటి వరకు ఆయన నాకు కనీసం కాల్ చేసి వాట్ హ్యాపెండ్ భావన, వాట్ ఈస్ అలార్మింగ్ హియర్ అనో, ఇలా కాదులే మీ టీఎల్ ఇలా చెప్పారు అనో, ఇప్పటిదాకా ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు. 22nd రోజు నేను వాళ్ళు అన్నారు ఐ డెంట్ రిపోర్ట్ టు ఆఫీస్ అని, ఐ ప్రిటీ మచ్ వెంట్ టు ఆఫీస్ ఇన్ ద ఆఫీస్ క్యాబ్ ఓన్లీ. వెళ్ళిన తర్వాత నాకు వచ్చిన ఈమెయిల్స్ ఒకసారి చదువుకున్నాను, వాళ్ళ వాట్సాప్ టెక్స్ట్ ఒకసారి చదువుకున్నాను, గ్రూప్లో వాళ్ళు మెసేజెస్ పెట్టారనమాట, ఆర్ యూ రిపోర్టింగ్ అండ్ క్వశ్చన్ మార్క్. అక్కడ నేను మా పాప ఫోటో పెట్టి, నేను ఆల్రెడీ నిన్న భాగ్యశ్రీ గారికి చెప్పాను దట్ మై డాటర్ ఇస్ ఇన్ కమింగ్ టుడే, తనకి ఇంకా కొంచెం బాగాలేదు, నాకు ఇంకా రిపోర్ట్స్ రాలేదు అని ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఒకే విషయాన్ని 33 సార్లు ఐ వాజ్ టైర్డ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ కంపెనీ దట్ మై డాటర్ ఈజ్ అన్వెల్, మై డాటర్ ఈజ్ అన్వెల్, మై డాటర్ ఈజ్ అన్వెల్. సి నా మెడికల్ కండిషన్లో మీరు పట్టించుకోలేదు, నేను ఒప్పుకుంటాను బేబీ, నేను పెద్దదాన్ని, నన్ను అడగకపోయినా ఏముంది, మా పాప ఈజ్ ఇంపార్టెంట్. అండ్ మా హస్బెండ్ కాల్ చేస్తే మీరు ఇన్సల్ట్ చేస్తారా?
మీరు నోవేర్ రిలేటెడ్ టు ది కంపెనీ, మీరు కనీసంగా మీ వైఫ్కి ఒంట్లో బాగాలేదు అని చెప్పే అర్హత లేని కంపెనీలో నేను ఎందుకు పనిచేస్తున్నానో నాకు అర్థం కాలేదు. ఐ టుక్ ఇన్సల్ట్ ఆన్ మై హస్బెండ్. స్ట్రేట్ అవే ఫోన్లో చెప్తారా, అయ్యో అవునా అండి అలా జరిగిందా, కొంచెం కుదిరితే మీ వైఫ్ని కాల్ చేయమనండి అని ఎవడైనా చెప్పుకుంటాడు. పోనీ ఆయనతో మాట్లాడడం ఇష్టం లేకపోతే సరే. You are not an employee, right? We will not be able to discuss all this with you. Can you just give the phone to your wife అని ఎలా అడుగుతారు మీరు? దెన్ హీ డిస్కనెక్టెడ్. ఆయన ఎక్కడో ఆఫీస్లో ఉండి కాల్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేనే తనకు కాల్ చేసి చెప్పాను. దిస్ ఈస్ అంటే నేనేమంటున్నానంటే, మీరు హెల్త్ కార్డ్ ఇస్తారు, అందులో హస్బెండ్ ఇద్దరు పిల్లలకి కూడా ఇన్సూరెన్స్ ఇస్తారు, అంటే వాళ్ళ ఫ్యామిలీ అనే కదండి. ఇఫ్ ఐ గాట్ అన్ అపాయింట్మెంట్ లెటర్ ఇన్ టెక్ మహీంద్రా, వీఆర్ ఆల్ టెక్ మహీంద్రా ఫ్యామిలీ. See, I wanted to work in an environment which will treat me like family. మీరు చూస్తే నేను చాలా ప్యాషనెట్గా టెక్ మహీంద్రాలో జాయిన్ అయ్యా. మీరు చాలా మంది కింద కమెంట్స్ పెడతారు మీరు తక్కువ జీతంకి ఎందుకు జాయిన్ అయ్యారని. ఆన్ 26th of January 2026 ఐ లాస్ట్ మై మావయ్య గారు. మా మావయ్య గారు చనిపోయారు. ఐఎమ్ వెరీ అటాచ్డ్ టు హిమ్. నేను ఇంట్లో ఆయనకి 24/7 సర్వీస్ చేసేదాన్ని. 3:34కి నేను నైట్ షిఫ్ట్ చేసుకుంటే ఆయన సాయంత్రం పూట నన్ను కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి, లేకపోతే కొంచెం అన్నం పెట్టమ్మా, కొంచెం ఏమైనా తినడానికి ఇవ్వమ్మా అని అడిగేవారు. నాకు ఇంట్లో ఉంటే ఆయన చాలా జ్ఞాపకానికి వస్తున్నారు. ఐ కమ్ అవుట్ ఆఫ్ ది ప్రీవియస్ కంపెనీ బికాజ్ నాకు అనిపించింది నేను రోజు ఆఫీస్కి వెళ్తే నా మైండ్ మారుతుంది, నాకు మనసులో ఉన్న పెయిన్ కొంచెం తగ్గుతుంది అని. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ జాబ్స్. దట్ ఓన్లీ రీజన్. శాలరీ కూడా కాదు, మిగతాది కూడా కాదు. Before joining Tech Mahindra, I did quite good research and see that is the building which is built by Satyam Ramalingiraj garu. I have huge respect for him. I couple of times tried to meet him. He built an empire. It is collapsed, but he still remains king. ఎందుకంటే ప్రతి ఒక్క అడుగులో, అక్కడ గార్డెన్లో, అక్కడ బోర్డ్లో ఎక్కడైనా చూడండి హిజ్ ఆర్కిటెక్చర్ ఆర్ హిజ్ ప్యాషన్ టువర్డ్స్ అ కంపెనీ కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ దట్ ప్యాషన్ నేను పనిచేసిన కంపెనీస్లో టెక్ మహీంద్రా కూడా చాలా పెద్ద బ్రాండ్ అని 100 మంది ఇంటర్వ్యూకి వస్తే నేను పరిగెట్టుకుంటూ నీ ముందుకు వచ్చి 5-6 రౌండ్ల ఇంటర్వ్యూ ఇచ్చుకొని, లేదా 3-4 రౌండ్ల ఇంటర్వ్యూ ఇచ్చుకొని, మీరు నన్ను చూస్ చేసి పిక్ చేసి మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రవర్తిస్తే అది నేను many have played that నేను విమెన్ రిప్టింగ్ కార్డ్ ప్లేయర్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విమెన్ సార్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ మెన్ ఆల్సో టు వర్క్ ఇన్ టెక్ మహీంద్రా. మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు చూడండి, మా అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేదు అనుకోండి, నేను వెళ్ళి పలకరించి వచ్చేస్తా, నేను ఫోటో తీసుకోవాలని అనుకోను. అక్కడ మేనేజర్స్ ఆ పర్టిక్యులర్ ప్రాసెస్లో ఉన్న మేనేజర్స్ ఎంత టాక్సిక్ అంటే మీరు చూడండి. ఐ హ్యావ్ క్లిక్డ్ పిక్చర్స్ ఆఫ్ మై డాటర్ ఆన్ అ హాస్పిటల్ బెడ్. వాట్ మేడ్ మై మైండ్ సెట్ టేక్ దట్ పిక్చర్ అండి? ఎందుకు మా మేనేజర్ అడిగితే నేను చూపించడానికి నాకు ప్రూఫ్ కావాలి కాబట్టి తీసుకున్నా. ఎలా తయారయ్యామంటే సార్, కడుపు నొప్పి అంటే కడుపుకు ఫోటో తీసి పంపించమని రోజులు వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇంతకు ముందు సార్ ఒంట్లో బాగాలేదంటే దోస్ డేస్ వేర్ సో గుడ్. పోస్ట్ కార్డ్ రాసుకునే వాళ్ళమో లేకపోతే లెటర్స్ రాసుకునే వాళ్ళం, బాగుంది బాగాలేదు అని నీళ్ళు జల్లుకొని తీసుకోవడం ఏదో చేసుకునేవాళ్ళం. ఐ థింక్ so much of access towards things is making people suffer a lot అనిపిస్తుంది. వాట్సాప్లో మా పాప ఫోటో పెట్టాను నీకు, దట్ తనకి ఇంజెక్షన్ పొడుస్తున్నారు, షీఈ్ ఇన్ హాస్పిటల్ బెడ్, వాటర్ తాగుతుంది మా పాప. వై షుడ్ ఐ క్లిక్ అ పిక్చర్ ఆఫ్ మై బేబీ వెన్ షీ ఈజ్ సిక్? యు ఆర్ మేకింగ్ మీ అంటే నాకు ఎలాంటి ట్రామా మీరు ఇస్తున్నారండి. మీరు క్వశ్చన్స్ అడుగుతారు, పాపకేమైంది రిపోర్ట్స్ రావడానికి 2 days పడుతుంది, ప్రిస్క్రిప్షన్ పంపిస్తే నువ్వు నమ్మట్లేదు, నేను ఇంకేం దుస్థితికి రాను, ఫోటోయే కదా నేను తీసి పంపించాలి. అలా ఫోటో తీసి నేను పాప ఫోటో కూడా నేను వాళ్ళకి పంపించాను దట్ షీఈ్ అన్వెల్ అని. ఇది కూడా అయిపోయింది సార్, నా పాపను కూడా వీళ్ళు పట్టించుకోలేదు. దట్ ఈస్ అ క్వైట్ ఇన్సల్ట్ అండి. నేను కాల్ చేశాను మార్నింగ్, పాప ఇంటి దగ్గర నుంచి కాల్ వచ్చిందండి, స్కూల్ నుంచి వచ్చింది, పాపకు ఒంట్లో బాగాలేదని కాల్ చేశారు, నాకు ఇంట్లో ఎవరు లేరు. మీరు చూడండి, ఎవరైతే మీరు అనుకుంటారు ఐటీ ఎంప్లాయీస్ అని, ఐ హ్యావ్ లాస్ట్ మై ఇన్లా 6 years ago. I have lost my father-in-law just ఇప్పుడు జూలై అంటే 6 months ago I have lost my father-in-law. Who will take care of my baby అండి? మా అమ్మ నాన్న కూడా ఎక్కడో దూరంగా ఉంటారు, వాళ్ళు వచ్చేదాకా నా బిడ్డను ఎవరండి పట్టుకునేది? నేను వెళ్ళాలి కదా ఇంటికి, నేను స్కూల్కి వెళ్ళి ఆ బిడ్డను తీసుకొచ్చి మన ఇంట్లో డ్రాప్ చేసి కదా నేను మీకు మళ్ళీ రిటర్న్ రాగలను. నేను ఆయనకి కాల్ చేశాను, ఆయన క్యాబ్లో ఉన్నారు. ఆయన క్యాబ్లో ఉన్నప్పుడు నేను చెప్పాను, సార్ నాకు కొంచెం ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంది, నేను వెళ్తాను అని. అంటే ఆయనకు నేను చెప్పాలా మా పాప కడుపులో నొప్పిగా ఉంది లేకపోతే ఇంకేదైనా ఉంది? వై విల్ ఐ డిస్కస్ మై పర్సనల్ స్టఫ్ విత్ హిమ్? ఐ సెడ్ మై డాటర్ ఈజ్ అన్వెల్ అండ్ ఐ హ్యావ్ ఆల్ రైట్స్ టు గో. అప్పుడు కూడా ఆయన ఏమన్నారు తెలుసా, మీరు పైకి వెళ్ళి లాగిన్ చేయండి,
నేను ఆర్ఎంని అడిగి పంపిస్తా అన్నారు. మీరు ఆర్ఎంని అడిగేసరికి టైం పడుతుంది సార్. అసలు నా బిడ్డ పరిస్థితి నాకు తెలీదు. అది కడుపు నొప్పి దేనికి వచ్చిందో నాకు తెలీదు. ఇఫ్ షీ హ్యాడ్ స్టోన్ కడుపులో ఉందా, ఇన్ఫెక్షన్ కడుపులో ఉందా, ఇంకేదైనా కడుపులో ఉందా, ఎలా తెలిసిద్ది మాకు? నేను 40 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మై డాటర్ ఉన్నాను. నేను ఎలా తెలుసుకుంటాను? ఐ సెడ్, నేను మళ్ళీ మా అసిస్టెంట్ మేనేజర్ శ్రీధర్ గారికి కాల్ చేసి, సార్ శివ గారు పైకి వెళ్ళి లాగిన్ చేయమన్నారు, మీరు ఒకసారి తనతో మాట్లాడండి, ఈజ్ నాట్ లిజనింగ్, మా పాపకు అస్సలు బాగాలేదండి, నేను అర్జెంట్గా ఇంటికి వెళ్తాను, ఇవాళ ఫ్రైడే, ఐమ్ నాట్ వర్కింగ్ టుడే రైట్, ఐ ప్రామిస్ యూ దట్ ఐ విల్ వర్క్ ఆన్ సాటర్డే. కానీ నేను 100% కమిట్ చేయలేను, ఎందుకంటే పాప దగ్గరికి వెళ్ళిన తర్వాత వేరే ఏదైనా ఇన్ఫెక్షన్ అంటే షీ మైట్ గెట్ అడ్మిటెడ్ ఫర్ అ డే. సో నేను అక్కడ ఉండాల్సి వస్తుంది, నాకు సపోర్ట్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఇన్లాస్ ఉన్న వాళ్ళ గురించి నాకు తెలీదు. నా ఇద్దరు ఇన్లాస్ని నేను నా చేతులతో లూజ్ చేసుకున్నాను. నా పిల్లల్ని పట్టుకోవడానికి ఇంకెవ్వరు లేరు. ఆ విషయం వాళ్ళకి చాలా క్లారిటీతో చెప్పాను. ఆ టైం కూడా మీరు ఇవ్వకపోతే, నేను వర్క్ చేసేది నా పిల్లల కోసం, నా పిల్లలు చూసుకోవడానికి మీరు టైం ఇవ్వకపోతే, మీ కంపెనీలో నేను పని చేస్తే ఎంత, మీ కంపెనీలో నేను పని చేయకపోతే ఎంత, then I've decided that I will raise a complaint and this is pure harassment. ఓకే, నేను మెడికల్ లీవ్ తీసుకున్నా, మా పాప కోసం కూడా నేను కంటిన్యూస్గా లీవ్ తీసుకున్నా, మీ బిజినెస్కి చాలా లాస్ వచ్చేసింది నా వల్ల, నేను కన్సిడర్ చేస్తా. మరి మీరందరూ చెప్తున్నట్టు మరి ఆ 2 నెలలో 3 నెలలో జీతం ఇస్తున్నాం నీకు, మీరు ఈ టర్మినేషన్ నుంచి ఉన్నారని మెయిల్ నాకు రాలా. ఇన్ఫ్యాక్ట్ నాకు వచ్చిన మెయిల్ ఏంటంటే, మిమ్మల్ని మేము ఇమీడియట్గా 22nd రోజు నుంచి కంపెనీలోంచి తీసేస్తున్నాము, పైగా వీ విల్ రికవర్ ద 2 months, జనరల్గా మాకు అక్కడ 2 months నోటీస్ పీరియడ్, అది కూడా రికవర్ చేస్తా అంటున్నారు. నిన్న బిడ్డ హాస్పిటల్ బిల్స్ కట్టుకోవడానికే 10 సార్లు ఆలోచించాలి. నేను మీకు రివర్స్లో ఎక్కడి నుంచి పేమెంట్ చేయను, నేను ఎక్కడి నుంచి కడతాను, నేను ఎక్కడి నుంచి తెమ్మంటారు? నాకు ఈ నెల వచ్చేదే 16 రోజుల జీతం. ఓకే, మీరు ఆ మంత్ది ఈ మంత్ది ముందు మీ లెక్కలన్నీ వేసుకుంటే 16 రోజుల జీతమో 17 రోజుల జీతమో మీరు ఇస్తారు. ఈ 17 రోజుల జీతం మీరు కంపెన్సేట్ చేసుకున్నా కూడా పర్వాలేదు. అంటే రివర్స్లో నేను 40 రోజుల జీతం నీకు ఎదురు కట్టాలా? ఇంక నేను దేనికి మీ దగ్గర పనిచేసేది? సరే, నాకు ఒక రీజన్ చెప్పు. నేనేమైనా మీ దగ్గర సెలవు పెట్టి సినిమాకి వెళ్ళానా? మీ దగ్గర సెలవు పెట్టి నేను ఇంకెక్కడైనా తిరగడానికి వెళ్ళాను? పోనీ మీరు ఇంకెక్కడైనా చూసారా నన్ను? పోనీ మీకు మెడికల్ డాక్యుమెంట్స్ కనిపించట్లేదా? ఏ తల్లి బిడ్డ మీద అబద్ధం చెప్పచ్చు సార్. నా ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇంకా రివర్స్లో వీ విల్ రికవర్ ది అసెట్స్ అండ్ ద నోటీస్ పీరియడ్ అని మెయిల్ పెడితే నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టను? నా దగ్గర లేవు. ఒకవేళ నా దగ్గర ఉన్నా దీనికి నేను అసలు కట్టను. మీకు అర్థం కావాల్సింది అది. నా బాధ ఏంటంటే, మీరు టర్మినేట్ చేశారు కూడా ఓకే, పోనీ టర్మినేట్ చేశారా, మీరు నాకు కాల్ చేసి చెప్పారా, మీరు ఆఫీస్కి రా 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 అని దయ్యం వెంటబడినట్టు పడ్డారు కదా, మరి నేను మానేస్తున్నాను. ఒకసారి కాల్ చేసి, వీఆర్ సెండింగ్ యూ ద టర్మినేషన్ లెటర్, ఇది రీజన్, నువ్వు రాలేదు, మీ పాప మెడికల్ డాక్యుమెంట్స్ నువ్వు పంపించలేదు, నేను తీసేస్తున్నాను. ఒక కాల్ చేస్తే నీకేం పోయింది? డిడ్ యూ కాల్ మీ? నో, నోబడీ హ్యావ్ కాల్డ్ మీ దట్ హ్యావ్ బీన్ టర్మినేటెడ్. నాకే తెలియదు. ఐ లుక్డ్ ఇట్. నేను అప్పటికి పోలీస్ స్టేషన్లో ఉన్నాను. ఐ సెడ్, సో దిస్ ఇస్ రియలీ హెరాస్మెంట్ అండి. మీరు అంటున్నారు మీరు కేసు పెట్టలేరు బికాస్ మీ శాలరీస్ 20,000 కంటే ఎక్కువ ఉంటాయి, మీరు హైకోర్టుకి వెళ్ళలేరు. ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ దట్ అండి. నేను నా పర్సనల్ ఇమోషనల్ ట్రామా గురించి ఫైట్ చేస్తున్నా. దిస్ ఈజ్ హెరాస్మెంట్. ఫిజికల్ హెరాస్మెంట్ అంటేనే హెరాస్మెంట్ కాదు కదండి, దిస్ ఈజ్ మెంటల్ హెరాస్మెంట్. మీరు కంపెనీకి రమ్మని హెరాస్ చేస్తారు, పిల్లల్ని చూసుకోకూడదని హెరాస్ చేస్తారు. నా ఫైట్ లీగల్ బ్యాటిల్కి వెళ్ళిపోవాలి నన్నే. మోరోవర్ సార్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు టర్మినేట్ చేసినందుకు దయచేసి నేను బాధపడట్లేదు. నేను బాధపడుతుంది ఏంటంటే, రీజన్ ఏదైతే చెప్పి టర్మినేట్ చేశారో అది అస్సలు బాగాలేదు. యా, నిర్మలక్కరాజు గారు, అంటే రీజన్ లేకుండా టర్మినేట్ చేయొచ్చా? అంటే టర్మినేట్ చేసినప్పుడైనా అట్లీస్ట్ వాళ్ళు ఎలా అయితే మీకు నోటీస్ పీరియడ్ ఉందనో 3 months శాలరీ ఇస్తామని, టర్మినేట్ చేసి మళ్ళీ నువ్వే 2 months శాలరీ రికవర్ చేయమని చెప్పారు. లేదు, నేను దాని గురించి మాట్లాడాను ఇందాక. మీరు ఎలాంటి లీగల్ గా వెళ్ళొచ్చు అనే దానికోసం చెప్పాను. అంటే వీళ్ళకి లేబర్ కోర్టు పనికిరాదు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ పనికిరాదు అనే దాని మీద నేను చెప్పాను. అంటే ఆమె అసలు, అంటే నేను అసలు ఆమె గురించి నాకు నేను జనరల్ క్వశ్చన్ లో అడిగితే చెప్పాను అసలు ఇలాంటి వాళ్ళకి ఎలాంటిది ఉంటుంది అనే దానికి. ఈమె హెరాస్మెంట్ కేసు వేస్తే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇలాంటి కంపెనీ, లేకపోతే లేదు వాళ్ళకి లేదంటే వాళ్ళు ఉమెన్స్ కమిషన్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకొక హ్యూమన్ రైట్స్ కమిషన్ వెళ్ళచ్చు. దట్ ఈస్ సపరేట్. ఆమె చెప్పేది అంతా సపరేట్ స్టోరీ అండి. నేను చెప్పేది ఏంటంటే, ఆమె చెప్పేది మొత్తం సపరేట్ స్టోరీ. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, జనరల్ గా
ఒక ఐటీ ఎంప్లాయీని టెర్మినేట్ చేస్తే అతనుకున్న హక్కులు ఏంటి అనే దాని మీద నేను చెప్పాను తప్పించి ఆమె కోసంగా నేనేం చెప్పలేదు. ఇప్పుడు ఈవిడ కేసులో ఈ వెళ్ళిన కంప్లైంట్లు ఏం కావాల్సింది ఆమె జరిగింది నిజంగా టెర్మినేషన్ చేస్తుంటే ఇక్కడ రెండోది కంపెనీలో 2 రకాలు ఉంటాయి. వాళ్ళ మిటిగేషన్ ప్లాన్ సరిగా లేదు. ఒక ఎంప్లాయీ పక్కన ఏదైనా ఎమర్జెన్సీ ఉంటుంది, ఆ ఎంప్లాయీ లేకపోతే ఇంకో ఎంప్లాయీని ఎలా పెట్టి చేసుకోవాలని మిటిగేషన్ ప్లాన్ మేనేజర్ సరిగా చేయకపోవడం వల్ల ఈమె క్రిటికల్ ప్రాజెక్ట్ లో ఉన్నట్టున్నారు, సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉన్నట్టున్నారు, ఖచ్చితంగా ఏం పని చేయాల్సిన పరిస్థితి వచ్చి ఇబ్బంది కలిగింది అనే దాని మీద అతను మేనేజర్ ఏదో హెరాస్మెంట్ చేసే ఉంటాడండి. నేను హెరాస్మెంట్ చేయలేదు నేను అనలేదు, ఆమె ఏమో హెరాస్మెంట్ చేయలేదు నేను అనట్లేదు. కానీ ఆమె అంటే ఆమె కదా నాకే లీగల్ బ్యాటిల్ అక్కర్లేదు అనగానే ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరు అడ్డుపడరు. లేదు ఆమె హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్ళమనండి. సార్ ఒక్క మాట ఐ వాంట్ టు టెల్ యూ, ఐ విల్ రీడ్ దిస్ సెంటెన్స్, యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్. ఆఫ్టర్ మల్టిపుల్ అటెంప్ట్స్ వీ హ్యావ్ నాట్ ఎనీ మెడికల్ రిపోర్ట్, వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ కూడా కాదు, వీ హ్యావ్ నాట్. సార్ రవిచంద్ర గారు, నేను ఇక్కడ ఏమి టెక్ మహీంద్రాకి వకాలత్ కోసం రాలేదు. కంప్లైంట్ ఇస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నాకేమో నేను ఐటీ ఎంప్లాయీ పనిచేసి నాకు తెలుసు ఐటీ ఎంప్లాయీస్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ. ఇప్పుడు మీరు టెక్ మహీంద్రాకి వకాల్తా తీసుకుంటున్నారు, మీరు నన్ను సపోర్ట్ చేయట్లేదు అని ఒక్క నిమిషం అనట్లేదు. నేను ఏమంటున్నానంటే ఐ వాంట్ సంబడి టు హియర్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు రీడ్. మీరు ఒకసారి వినండి ఇక్కడ ఏం రాశారో. ఆఫ్టర్ మల్టిపుల్ అటెంప్ట్స్ వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ మెడికల్ రిపోర్ట్ నార్ హ్యావ్ రిపోర్టెడ్ బ్యాక్ టు ఆఫీస్. హెన్స్ వీ హ్యావ్ టు అన్ఫార్చునేట్లీ ప్రొసీడ్ విత్ ద సెపరేషన్ అండర్ అబాండన్మెంట్ ఫ్రమ్ సర్వీసెస్. యువర్ లాస్ట్ వర్కింగ్ డే వుడ్ బి 22nd July 2026. You are required to clear all your dues, including notice period, recovery and other pending obligations such as returning of assets and ID card with the organization. మీరు చెప్పండి, పాప కొంట్లో బాగాలేదనే డాక్యుమెంట్స్ ఆల్రెడీ మీ దగ్గర స్క్రోల్ అవుతున్నాయి. దిస్ ఈస్ ది టర్మినేషన్ ఈమెయిల్, ఐ హ్యావ్ గాట్ ఇట్. ఇంకా కింద రాస్తారు యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ యువర్ FNF విల్ బి ప్రొసీడెడ్ విత్ ఇన్ 45 to 60 days. నాకు అందులో ఏం మిగిలిందని FNF చేస్తారు సార్? ఎదురుగా నేను కట్టుకోవాలి అందులో డబ్బులు, మీకు అర్థం కాలేదు. అది నేను అంటుంది. అంటే నేనేమంటున్నా అంటే నువ్వు తీసేసావు, చాలా మంచి పని చేసావు, నేనే ఎలా అయినా వెళ్ళిపోయేదాన్ని. నువ్వు తీసేసేటప్పుడు సరిగ్గా తీసేయి. నేను నాకు పే చేసి కూడా మీరు తీసేయాలని చెప్పలేదు. నేను మీరు రివర్స్లో 2 నెలల నోటీస్ పీరియడ్ నా మీద రుద్దితే నేనేమంత నేరం చేశాను? మెడికల్ లీవ్స్ తీసుకోవడం నేరం అయిపోయిందా? ఇప్పుడు నువ్వు 2 నెలల నోటీస్ పీరియడ్ రికవర్ చేసేంత నేనేం చేసేసాను అనేది నా క్వశ్చన్ టు టెక్ మహీంద్రా. కంటిన్యూ సార్. నిర్మలకరాజు ఆమె క్వశ్చన్ చేసిన టెక్ మహీంద్రా అండి, నన్ను కాదు. మిమ్మల్ని కాదు, యాక్చువల్ గా నేను అంటున్నాను. ఇందాక మీరు ఆమె కంప్లైంట్ లో నిజం ఉందని నేను అంటున్నాను. కంప్లైంట్ లో నిజం ఉంది, ఆమె చేస్తున్న పోరాటం కరెక్టే. కానీ జనరల్ గా ఒక ఐటీ ఎంప్లాయీ టెర్మినేట్ చేసినప్పుడు ఇంకోటి ప్రొసీజర్ ఇది కాదు, ఇలా జరగదు అనే దానికి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ తీసుకోవడం ఏం జరగదు. అంటే ఒక లేడీకి జరిగినప్పుడు ఖచ్చితంగా ఏదో హ్యూమన్ రైట్స్ నో లేకపోతే వెళ్ళిపోయి ఉమెన్స్ కమిషన్ అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే ఆవిడ 2 months రికవర్ చేయమంటున్నారు. ఆవిడ లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చా? ఇప్పుడు ప్రొసీడ్ అవ్వచ్చా అంటున్నాను సార్. మనకి తప్పకుండా ప్రొసీడ్ అవ్వచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ దాట్ అండి సార్. ఇల్లీగల్ టర్మినేషన్స్ కింద మనం కేస్ ఫైల్ చేసి ప్రాసెస్ చేయొచ్చు. చూడండి సార్, మీరు టెక్ మహీంద్రాని అడిగారని అనుకోకండి. సిన్స్ 3-4 days మీరు చూడండి సార్, ఒక ఎమోషనల్ ట్రామాలో ఉన్నాను నేను. I've been talking to so many media people and so much of attention. మీరు చూస్తే నా ఫ్యామిలీ కాల్ చేసి నాకు చెప్తుంది, అక్క నువ్వు ఎప్పుడు డీపీ కూడా చేంజ్ చేయవు, మీరు చూస్తే నా డీపీ ఎప్పుడు 6 నెలలు 7 నెలలు బ్యాక్ ఉంటుంది. somebody coming to the camera and talking, it is not easy for a woman like me to do it అండి. నేను ఎక్కడో గిన్నెలు కడుక్కుంటూ పిల్లలకి అన్నం పెట్టుకుంటూ కంపెనీలో చిన్న సార్, నేను ఎప్పుడు హయ్యర్ ఆస్పిరేషన్స్కి వెళ్ళలేదండి. నేనేమనుకుంటానంటే నా పిల్లల్ని చూసుకుంటూ నాకు మంత్లీ ఇంత ఇన్కమ్ వస్తే చాలు, నా మెడికల్ ఎక్స్పెన్సెస్ నా పిల్లల ఫీజులో కట్టుకుంటే చాలు అని నేను అనుకుంటాను తప్ప, నేనేదో లక్షలు కోట్లు సంపాదించేయాలి ఆ జీతంతో నేనేదో చేసేసుకోవాలని నేను ఏ రోజు అలా పోరాడలేదు. there is my husband who will fight for more money, he will make money. నాకు ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. ఇంట్లో ఖాళీగా ఉన్న దగ్గర నుంచి నా హెల్త్ ఎందుకు బాగాలేదు, ఇలా ఎందుకు జరిగిందని ఇదే కాన్స్టెంట్ ఆలోచనలో ఉంటాను. మా మావయ్య గారు కూడా పోయారు కాబట్టి నాకు ఇంట్లో ఉండబుద్ది అవ్వక ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ టెక్ మహీంద్రా. నేను మీరు చూస్తే సింక్రని పాత కంపెనీ వదిలేసి ఇక్కడ జాయిన్ అయ్యి నాకు అసలు గ్యాప్ లేదు, 2-3 days ఉంది. నేను హెచ్ఆర్కి కూడా చెప్పాను, సార్ నేను ఒక 10 days 15 days లీవ్ తీసుకొని నెక్స్ట్ ప్రాజెక్ట్లో జాయిన్ అవుతుందంటే నెక్స్ట్ ప్రాజెక్ట్కి లేట్ అయిపోతుంది, మీరు తొందరగా వచ్చేయండి అని. నేను ఇంట్లోకి చేయాల్సిన కార్యక్రమాలు కూడా పక్కన పెట్టి నేను టెక్ మహీంద్రా జాయిన్ అయ్యా.
నేను యాక్సెప్ట్ చేశాను, నేను జాయిన్ అయ్యాను, నేను కాదని అనట్లేదు. అంటే మీరు నా పరిస్థితి అర్థం చేసుకోండి అని అంటున్నాను. మీరు టర్మినేట్ చేసినందుకు నేను బాధపడట్లా. పోనీ నాకు ఆ 3 నెలల జీతం ఇవ్వలేదు లేదా 2 నెలల జీతం ఇవ్వలేదని నేను ఏ రోజు అడగలేదు. మీరు చూస్తే ముందు తీసుకున్న 14 రోజులు ఎల్ఓపిఏ, నిన్న మొన్న తీసుకున్న 3 రోజుల సెలవు నాకు ఎల్ఓపిఏ. మీరు నా పే స్లిప్స్ తెప్పించుకోండి, లేదా ఐ హ్యావ్ అ కాపీ ఆఫ్ ఇట్. నా దగ్గర లేదు, ఎందుకంటే ఎస్ఏపీ క్లోజ్ చేస్తారు. బికాజ్ ఐఎమ్ నో మోర్ అన్ ఎంప్లాయ్ ఆఫ్ టెక్ మహీంద్రా కదా, నా దగ్గర ఐ కాంట్ టేక్ అండ్ పే స్లిప్ అవుట్ ఆఫ్ ఇట్. నాకు 14 డేస్కి మాత్రమే శాలరీ ఇచ్చారు, లేదా 14 డేస్ డిడక్ట్ చేసి 16 డేస్కి మాత్రమే శాలరీ ఇచ్చారు. మీరు చూస్తే ఏ కంపెనీలో అయినా మీకు ఒక 12 సిక్ లీవ్స్, 12 క్యాజువల్ లీవ్స్, కొన్ని ఎర్న్ లీవ్స్, ఇలాంటివి ఏవో కొన్ని ఉంటాయి కదా. అవన్నీ అయిపోయిన తర్వాత నీ శాలరీ డిడక్ట్ చేయడం నేను చూశాను. ఇక్కడ ఏంటంటే వాట్ ఎవర్ యూ టేక్, నువ్వు మెడికల్, ఇప్పుడు మీరు ఎవరైనా కంపెనీలో మెడికల్ డాక్యుమెంట్స్ ఎందుకు అడుగుతారంటే ఇది వ్యాలిడ్ అని వాళ్ళు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్కి చూపించుకొని ఈ డేట్ నుంచి ఈ డేట్ ఈ అమ్మాయి ఇలా లీవ్ పెట్టింది, అప్రూవ్డ్ అని కొట్టి ఈవిడికి ఇన్ని లీవ్స్ ఉన్నాయి, ఇది అప్రూవ్డ్ అని మీరు పే స్లిప్ జనరేట్ చేస్తారు. మరి నేను కూడా మెడికల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాను. నాట్ ఈవెన్ అ సింగిల్ డే వాజ్ పేడ్ ఫర్ మీ. నేను నాకు జీతం రాలేదని ఒక్క మెయిల్ పెట్టానా, ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి కెన్ యూ జస్ట్ హెల్ప్ మీ సార్, నాకు 14 డేస్ ఆఫ్ శాలరీ రాలేదని ఎవరిని అడగలేదు నేను. ఐ ఫెల్ట్ నేను జాబ్ చేయలేదు 14 రోజులు, నాకు ఆ 14 రోజుల జీతం వద్దులే, వాళ్ళు ఇవ్వాల్సింది ఉంటే ఇస్తారు. ఒక్కసారి డిస్కషన్ పెట్టాను శివసాయి పున్నాతో, సార్ కొంచెం చూడండి, మీరు ఏవైనా లీవ్స్ అకామిడేట్ చేయగలనంటే చేయండి అంటే, తర్వాత చూస్తానండి అన్నాడు. ఇప్పటి వరకు ఆయన చూస్తూనే ఉన్నాడు. సో నేను అనేది అది. సో మీరు మెడికల్ లీవ్స్ పేమెంట్ చేయనప్పుడు మీకు ఇంకా మెడికల్ డాక్యుమెంట్స్తో పని ఏంటంటే, ఎంప్లాయీ నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని కాపీ మీరు తెప్పించుకోవడం తప్ప, ఈ మెడికల్ డాక్యుమెంట్స్ని ప్రూఫ్గా పెట్టుకొని మీ లీవ్స్ మేము అప్రూవ్ చేస్తామని కాదా? యా ఎస్, మనం కన్క్లూడ్ చేసేద్దాం సార్. నిర్మలక్కరాజు గారు, అంటే నేను ఒక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అండి, జస్ట్ ఒక 1 minute. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఇప్పుడు తన విషయంలో అయినా కానీ మన విషయంలో, నా విషయంలో అయినా కానీ, ఒక మేనేజర్ తలుచుకుంటే, టెక్ మహీంద్రాలో ఒక మేనేజర్ తలుచుకుంటే, ఒక ప్రాజెక్ట్లో ఇక్కడ నుంచి తీసుకెళ్లి పూణేలో కూర్చోబెట్టి 2 నెలలు పని చేయించుకుని బిల్లింగ్ లేకుండా కూర్చోబెడతారండి. బిల్లింగ్ లేకుండా కూర్చోబెట్టి బెంచ్ టైం చేసే అంటారు. సో ఇదేం ప్రాసెస్ నడుస్తుందండి? సో ఇటువంటి పద్ధతులు ఉన్నటువంటి ప్రాసెస్ లేని దాన్ని కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలండి టెక్ మహీంద్రా మేనేజ్మెంట్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ రిక్వెస్టింగ్. ఇప్పుడు తన విషయంలో అయినటువంటిది కానీ, ఇప్పుడు నా విషయంలో అయినా కానీ, ఒక మేనేజర్ తలుచుకుంటే ఏమైనా చేస్తున్నారు ఇక్కడ. ఇస్ దిస్ ద వే టెక్ మహీంద్రా ఇస్ ఫాలోయింగ్ ఇన్ అబౌట్ ద ఓన్ బిజినెస్ పాలసీస్? సో దట్ ఈస్ వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ హియర్. యా ఎస్, కన్క్లూడ్ చేసేద్దాం. నిర్మలక్కరాజు గారు, అంటే వీళ్ళ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏమైనా ఉందా అసలు? ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటంటే సపరేట్ గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొత్త చట్టం ఒకటి రావాలండి. వీళ్ళందరికీ సపరేట్ చట్టం రావాలి. అయినా చట్టాన్ని అమలు పరచడం చాలా కష్టం అండి. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ కి బిజినెస్ ఇస్తుంటారు, లేకపోతే గవర్నమెంట్ కి వాళ్ళ రెవెన్యూ వస్తుంది, వాళ్ళకి ట్యాక్సెస్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కాబట్టి వాళ్ళ ఎంప్లాయీస్ ని తీసుకున్నంతసేపు తీసుకుంటారు. ఒక కంపెనీ వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ ఇచ్చి ఒక 10,000 ఒక 2,000 ఎకరాలు ఇస్తుంది, ఒక కంపెనీ పెట్టుకోమంటుంది, లేకపోతే ఒక 200 ఎకరాలు ఇస్తుంది, ఒక కంపెనీ పెట్టుకోమంటుంది అన్నప్పుడే ఇంతమంది ఎంప్లాయీస్ ని తీసుకుంటామంటారు. ఈ వన్స్ ఐటీ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఎవరికి జాబ్ గ్యారంటీ లేదు. జాబ్ గ్యారంటీ లేనప్పుడు వాళ్ళకైతే అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మేడం విషయంలో సపరేట్ గా జరిగింది కానీ, జనరల్ గా 2 months శాలరీ 2 months శాలరీ ముందుగానే ఇచ్చేసి పంపించేస్తుంటారు. 3 months శాలరీ 3 months శాలరీ ఇచ్చేసి పంపిస్తుంటారు. కాబట్టి లేబర్ యాక్ట్ కొంచెం ఇంప్లిమెంట్ చేయడం కష్టం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు లేబర్ యాక్ట్ గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తాం అన్నారు అనుకోండి, వాళ్ళు తీసుకుని మేము ఫారెన్ లో కంపెనీ పెట్టుకుంటాం, మేము ఇక్కడ పని చేయము, అవుట్ సోర్సింగ్ చేయము, లేకపోతే ఈ స్టేట్ లో కొంచెం గట్టిగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఇంప్లిమెంట్ చేశారు, లేకపోతే తెలంగాణలో ఎక్కువ ఇంప్లిమెంట్ చేశారు, కర్ణాటక చేశారు, మహారాష్ట్రలో పెట్టుకుంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళకి చాలా రకరకాల ఆయుధాలు అంటే రకరకాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే చట్టాలు గట్టిగా ఉండాలి అనే మాట వాస్తవమే, కానీ దీనికి ఎండ్ కార్డు పడాలి. అంటే ఈ ఎంప్లాయ్మెంట్ టెర్మినేషన్ అనే దానికి ఒక ఎండ్ కార్డు పడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎస్, అంటే భావన గారు ఇప్పుడు ఆవిడ వర్షన్లో చూసుకుంటే కనుక లీగల్ ప్రొసీడింగ్స్ అవసరమా, చేయొచ్చా? ఆమె షీ స్టార్టెడ్ ఆల్రెడీ లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తారండి. అంటే జస్ట్ కంప్లైంట్ మాత్రమే ఇచ్చారు కదా. దాని తర్వాత ఆమెకి ఉంది కదా, ఆమెకి ఏదో వాళ్ళకి అడ్వైస్ ఇచ్చి ఉంటారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్, హెరాస్మెంట్ కంప్లైంట్ ఇచ్చారు. దాని తర్వాత ఆమె హ్యూమన్ రైట్స్ కి వెళ్ళొచ్చు, ఇంకో దానికి వెళ్ళొచ్చు. అది ఆమె రైట్ అండి, ఆమె ఎవరు కాదనట్లేదు, ఆమె ఎక్కడికైనా వెళ్ళొచ్చు. యా ఎస్, సురేన్ గారు చెప్పండి. అంటే వీళ్ళకు ఇందాక బాంబే తీసుకెళ్లారు, బిల్లింగ్ లేకుండా బెంచ్ మీద పెట్టారు అనేటువంటి ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇప్పుడు కార్పొరేట్స్ లో బేసికల్ గా ఏమవుతుందంటే, మనది మోస్ట్ ఆఫ్ ది ఇండియాలో ఏంటంటే 80% ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఆల్ మ్యాన్ పవర్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో మ్యాన్ పవర్ బేస్డ్ ప్రాజెక్ట్స్ లో ఏంటంటే డిటర్మినిస్టిక్ ఉండదు. ఒక ప్రాజెక్ట్ కి
ఇంతమంది కావాలి, బేసిక్లీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతుంటాయి, పీపుల్ రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతుంటాయి. అదే సో దాన్ని బట్టి ఎంతమందిని పెట్టాలి, ఎంతమంది బిల్లింగ్ అవ్వాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇట్ ఈస్ నాట్ దట్ ఓకే మేబీ నేను లాస్ట్ కమ్ టు బాంబే దర్ వాజ్ అ రిక్వైర్మెంట్, ప్రాబ్లీ దర్ వాజ్ నాట్ దట్ వై యు పుట్ ఆన్ ద బెంచ్. సో ఆ బేసిస్ మీద బిల్లింగ్ లేకపోతే బెంచ్ డెసిషన్ విల్ బి మేడ్ బికాజ్ ఐ వాజ్ ఇన్ ద మేనేజ్మెంట్. But based on the same but based on the same management, that manager should say to the HR, no, he is not in the billing, but he is needed to the organization, right? They cannot terminate them based on those conditions, right? Yeah, definitely. Based on somebody put on the bench, termination is something that again is say ఒకటండి. ఇది ఏంటంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఒకటి, నీడ్ ఆఫ్ ది అవర్ బిజినెస్ రిక్వైర్మెంట్, whether customer skill levels of the employee, a particular employee skill level requirement to future. ఎస్ భావన గారు మీ డిమాండ్ ఏంటి? ఫైనల్ గా మీరు ఏం చెప్పారు? ఫ్యాక్టర్స్ కమ్స్ వస్తాయి అన్నమాట. సార్ డిమాండ్ లాంటి పెద్ద మాటలు నాకు తెలియదండి. నార్మల్ పర్సన్, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? ఐఎమ్ వెరీ స్మాల్ పర్సన్. నేనేం చెప్తాను అని అంటే వెరీ క్లియర్లీ పీపుల్ హూ హ్యావ్ డన్ దిస్ టు మీ. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది టీఎల్తో, టీఎల్ హెచ్ఆర్కి ఏం చెప్పాడో నాకు తెలీదు, మరి ఆ హెచ్ఆర్ ఏం చేసిందో నాకు తెలీదు. ఒక హెచ్ఓడి మార్క్ చేసున్న మెయిల్లో మీరు రికవర్తో సహా టర్మినేట్ చేశారు మెడికల్ లీవ్స్లో ఉన్న పర్సన్ని అని అంటే ఐ కెన్ సీ హౌ రూత్లెస్ యూ పీపుల్ ఆర్. దే డోంట్ డిజర్వ్ టు బీ వర్కింగ్ ఇన్ సచ్ హ్యూజ్ కంపెనీ లైక్ టెక్ మహీంద్రా. నా ప్రాబ్లం వల్ల టెక్ మహీంద్రా అంటే ఆ ముగ్గురు టెక్ మహీంద్రాలో ఎంప్లాయీస్ అని. ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ ఎనీబడి నేను ఆనంద్ మహీంద్రా గారినో బార్నో ఎవరు, నేను ఎవరిని ఏం అనట్లేదు. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో హూ స్ప్రెడింగ్ ది టాక్సిసిటీ ఇన్ ద థేమ్స్ వాటర్, అలాగే మీరు వాష్రూమ్ బ్రేక్లని అదని అందరినీ మీరు ఎలా అయితే హింస పెడుతున్నారో, ఈ ముగ్గురిని కనుక మీరు జాబ్లోంచి తీసేసారనుకోండి 90% ఆఫ్ ది టాక్సిసిటీ పోతుంది ఆ కంపెనీకి. మిగతా ఉన్న 10% ఆఫ్ టాక్సిసిటీ వీళ్ళని తీసేస్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది అనేది నాకు అనిపించింది. మోర్ ఓవర్ నాకు వచ్చిన ఈమెయిల్ ప్రకారం ఇమీడియట్గా టర్మినేట్ చేసేంత తప్పు నేనేం చేయలేదని నాకు తెలుసు. నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తోంది నేనేం మిస్టేక్ చేయలేదని. ఆ ఈమెయిల్ పట్టుకుని నేనెంత బాధపడ్డానో నాకు తెలుసు. నేను ఖచ్చితంగా అనుకునేది ఏంటంటే ఇన్ని రోజుల నుంచి ఏదైతే ఇమోషనల్ ట్రామా నేను గురవుతున్నానో కంప్లీట్గా సార్, నాకు అసలు సోషల్ మీడియా అకౌంట్స్ అంటే నాకు ఇప్పటిదాకా ఇన్స్టా లేదు. ఇప్పుడు క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది టు సీ మీ న్యూస్లు చూడడానికి నేను ఇన్స్టా వేసుకున్నాను. సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటి అని అంటే నన్ను ఇంత ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి హూ ఎవర్ హ్యావ్ సపోర్టెడ్ మీ. లైక్ టెక్ఎంలో ఇలా జరుగుతుందని మీరు చూస్తే నా ప్రతి ఒక్క వీడియో కింద చాలామంది టెక్ఎం వాళ్ళు పెడతారు. నేను మా హస్బెండ్ మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ కింద రిప్లైస్ ఇచ్చడం లేకపోతే అది చూసి చదవడం మేము చూసి చాలా బాధపడ్డాం. ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండి. I think these people are the extended family that I have. I specially want to thank media who's been నా చాలా చిన్న గొంతు ఇప్పుడు ఇంతమందికి తెలిసింది. నా ఇన్ఫర్మేషన్ డెక్కన్ క్రానికల్కి వెళ్ళింది, ద హిందూ మెయిల్ చేసింది టెక్ మహేంద్ర గ్రూప్కి that what are you doing about her. They said we spoke with the person and we are working towards it. Yes, I got a call from the HR Bahadurpalli stating that I'm so sorry, it is so unfortunate, మేము ఇలా చేసి ఉండకూడదు, మీకు ఇంత జరిగింది, we will definitely look into it అని చెప్పి నాకు ఒక కాల్ వచ్చింది తప్పించి అప్పటి నుంచి నాకు ఏ రివ్యూ రాలేదు. సో I don't know what is the legality about it. I don't know how the things work with Tech Mahindra, how corporate works. మీరు ఒక ఎంప్లాయీని తీసే ముందు ఎంత లెక్క పెట్టుకుంటారు, ఎంచుకునే ముందు ఎంత లెక్క పెట్టుకుంటారు, ఈ లెక్కలన్నీ నాకు అసలు తెలియదండి. నాకు తెలిసిన లెక్కల్లో ఒకటే, మీరు ఏదైనా నేను నెలంతా పని చేస్తే ఒక టింగ్ మెసేజ్ యువర్ శాలరీ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ అనే మెసేజ్ లాంటిది ఏదైనా నాకు వచ్చిందనుకోండి, దట్ విల్ హెల్ప్ మై ఫ్యామిలీ అని నేను అనుకుంటా తప్ప దీని వెనక ఇంతమంది పని చేస్తే ఇన్ని లెక్కలు ఉంటాయని నాకు ఇప్పుడే తెలుస్తుంది. నా బాధల్లో ఏంటంటే ఐఎమ్ అ మదర్, ఐ హ్యావ్ ఆల్ రైట్స్ టు టేక్ మెడికల్ లీవ్స్. ఇఫ్ ఐఎమ్ సిక్ ఐ విల్ డెఫినెట్లీ టేక్. మై డాటర్ ఇస్ సిక్, I have taken medical leaves. You definitely might require me for the process. I understand. మీరు నన్ను టర్మినేట్ చేసినందుకు నేను ఏ నిమిషం కూడా బాధపడట్లేదు. The way you harassed me to come to office, that was not shown while you were terminating me. I definitely want all those people to be removed from the process because వాళ్ళ ప్రాసెస్ తెలియక ఇలా చేశారని నేను ఫీల్ అవుతాను.
వాళ్ళకి ప్రాసెస్ ఎవరు నేర్పించలేదా, మరి వాళ్ళు నేర్చుకోవాలని అనుకోలేదా? 2 ఇష్యూస్ ఉంటాయి సార్, విల్ ఇష్యూ ఆర్ స్కిల్ ఇష్యూ. ఐ ఫీల్ దే హ్యావ్ విల్ ఇష్యూ, స్కిల్ ఇష్యూ అని నేను అనుకోను. ఐ వాంట్ ఆల్ ఆఫ్ దీస్ 3 people టు బి టర్మినేటెడ్. నన్ను వాళ్ళ పొద్దున్న మీడియా వాళ్ళు అడిగారు, మీరు ఇంతగా మీడియాలో ఉన్నారు, ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ మిమ్మల్ని ఫోకస్ చేస్తుంది, మీకు రేపు ఫ్యూచర్లో జాబ్ వస్తుందా రాదా అంటే, దేర్ ఆర్ లీగల్ పీపుల్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఒకవేళ నాకు జాబ్ రావట్లేదు అనుకోండి, ఇట్ ఈస్ డెఫినెట్లీ దోస్ 3 people హు ఆర్ రెస్పాన్సిబుల్. నేను మీడియా ముందుకు వచ్చి అరిచి మాట్లాడి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కమింగ్ అవుట్. ఇప్పుడు నాకు తెలీదు హరీష్ గారు ఇంతకంటే ముందు, ఆయన ఏదో న్యూస్లో నా నంబర్ కనపడితే టెక్స్ట్ చేశారట, నేను మీడియా వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను, వాళ్ళు ఆయన పిలుచుకుని మాట్లాడుతున్నారు. దేర్ ఆర్ 100 other people. మీరు చెప్పినట్టు 1000లో ఒకరికి ఇద్దరికి జరగచ్చు. అన్ఫార్చునేట్లీ అది నాకు జరిగింది అండ్ ఐ విల్ నాట్ టాలరేట్ ఇట్. చాలామంది అడిగారు, మీరేముంది ఇంకో కంపెనీకి మూవ్ అవ్వచ్చు కదా అని. నేను ఈజీగా మూవ్ అయిపోగలుగుతాను సార్, బట్ హూ విల్ క్వశ్చన్ దెమ్? నాకేమనిపించింది, నన్ను ఇన్సల్ట్ చేయండి, నేను భరిస్తా, నా పిల్ల జోలికి వస్తే నేను ఊరుకోను. మా హస్బెండ్ కూడా మీరు ఇన్సల్ట్ చేశారు. నన్ను చాలామంది అడిగారు, మీకు ఇదంతా కావాలన్నారు. నౌ టెక్ మహీంద్రా, ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ దట్ టెక్ మహీంద్రాలో ఉన్న ఈ 3 employees వాళ్ళు టెక్ మహీంద్రాలో పనిచేస్తున్నారు కాబట్టి అంటిల్ ఐ గెట్ మై నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్, అంటిల్ మై ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మీ. I will definitely put a quote on that. You have to take care of me. There's nobody else will take care of me now. Yeah. Harish garu, final ga. Yeah. Conclude చేయండి 1 minute. Yeah, 1 minute. What I want to say is, తను చెప్పినట్టుగా ఒక మేనేజర్, ఇప్పుడు నా దాంట్లో కూడా ఒక 2 మేనేజర్లు 3 మేనేజర్లు కలిసి చేసినటువంటి ఈ ఆకృత్యం వల్లనే మాకు ఉద్యోగాలు పోయినాయి. సో మా కెరియర్తో పాటు, సో వాట్ వీ ఎక్స్పెక్ట్ ఇస్, మేము వచ్చి వర్క్ చేస్తాం టెక్నికల్గా, మేము ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆన్సైట్లు పంపించారు, జపాన్ పంపించారు, జర్మనీలు పంపించారు. మా టెక్నాలజీని బేస్ చేసుకుని ప్రాజెక్టులు వచ్చినాయి, నిలిచినాయి. సో వాటిని బేస్ చేసుకుని వర్క్ చేసే సీనియారిటీ మా దగ్గర ఉంది. సో ఒక 2 మేనేజర్లని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఈగోస్ని నేను వచ్చి టర్మినేట్ చేస్తానని చెప్పేటువంటి మేనేజర్ల మీద మేము వాయిస్ రైజ్ చేసినందుకు మమ్మల్ని ఉద్యోగాలను తీసే బదులు అలాంటి మేనేజర్లకి ఒక డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుని వాళ్ళకి టర్మినేట్ చేయండి. మీ వలన ఇంతమంది ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు. That is what we are expecting. So what we are expecting is a reinstatement of the company. When I was having a conversation with Praveen Singh, who's the head BHR at, he said, you're still an employee, ma'am. మీరు ఇంకా ఎంప్లాయ్మెంట్లోనే ఉన్నారు అని చెప్పా. మీరు సరదాకి టర్మినేషన్ మెయిల్స్ పంపిస్తారేమో నాకు తెలీదు. వెన్ ఐ వాస్ టాకింగ్ టు హిమ్, హీ సెడ్ యూఆర్ స్టిల్ అన్ యాక్టివ్ మెంబర్ ఇన్ టెక్ మహీంద్రా. హూ సెడ్ యూ ఆర్ నాట్ దేర్ అంటే, నేను స్క్రీన్ షాట్స్ పెట్టా, వాట్సాప్ మెసేజెస్ పెట్టా, యూ కెన్ లుక్ ఇన్ టు ద ఈమెయిల్స్ దట్ ఐ బిన్ టర్మినేటెడ్ అని అంటే, ఓ యా ఈజ్ దిస్, తీసుకోలేదు. ఐ డెంట్ గో టు ఆఫీస్ ఆఫ్టర్ దట్. ఐడి కార్డ్ వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళు ఇంకా 2 months శాలరీ కూడా రికవరీ అడిగారు. ఐ డోంట్ హ్యావ్ ఇట్, ఐ కాంట్ గివ్ యూ. సో నేను అనేది ఏంటంటే, ఆయన ఏమన్నారంటే, వైల్ హీ వాస్ టాకింగ్ టు మీ, యూ స్టిల్ అన్ ఎంప్లాయ్ ఆఫ్ టెక్ మహీంద్రా అన్నారు. మరి అయితే నాకు ఇన్ఫార్మ్ చేయండి ఇమీడియట్గా, రేపటి నుంచి నేను ఆపరేషన్స్కి వెళ్ళొచ్చేమో. ఆ 3 టర్మినేట్ చేసేస్తే రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళొచ్చు అని చెప్తే ఐ ట్రై టు గో. సో దిస్ ఈస్ నెవర్ ఎండింగ్ డిస్కషన్ లా నాకు అనిపిస్తుంది. This is what ఒక మేనేజర్ పెడతారు, ఒక మేనేజర్ లా చేస్తారు. యా, ప్యానెల్లో పాల్గొన్నందరికీ ధన్యవాదాలు. ఎస్, ఐటీ రంగం అనేది దేశ అభివృద్ధికి ఒక కీలకమైనటువంటి శక్తి. అదే సమయంలో లక్షలాది కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక జీవనాధారం కూడా. అయితే కంపెనీలు లాభాలు ఆర్జించడం ఎంత ముఖ్యమో, ఉద్యోగులకు సంబంధించినటువంటి గౌరవం, భద్రత, వాళ్లకు సమాన అవకాశాలు, చట్టబద్ధమైన హక్కులు కూడా అంతే ముఖ్యమైనవి. అయితే ఐటీ రంగంలో జరుగుతున్నాయని వినిపిస్తున్న ప్రతి ఆరోపణ నిజమని చెప్పలేం, అలాగే అన్నీ అసత్యమని కూడా మనం కొట్టేయలేం. వాస్తవాలను ఆధారాలతో పరిశీలించడం, సమస్యలుంటే వాటిని పరిష్కరించడం, ఉద్యోగి యాజమాన్యం మధ్య నమ్మకాన్ని పెంచడం ఎంతైనా అవసరం. ఖచ్చితంగా భావన గారికి న్యాయం జరగాలని మనం కూడా కోరుకుందాం.